వి యాక్చువల్లీ కనెక్టెడ్ ఓవర్ లైక్ గోయింగ్ అగేన్స్ట్ క్యాస్టిజం అన్నట్టు. మేము యాక్చువల్లీ కనెక్ట్ అయింది కూడా అలాగే. మేము ఎన్ఆర్ఐ పెళ్లిగోల్లో క్యాస్ట్ నోబార్ అని పెట్టాం. ఆర్ ఇస్ సో మచ్ ఫిలాసఫీ ఏంటి అని అంటే ఈక్వాలిటీ, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మేము హాల్ వదిలేసి వెళ్తున్నప్పుడు మీ పెళ్లి బాగా జరిగింది మేడం, మాకే చాలా వింటుంటే చాలా ఏడుపు వచ్చింది. ఆ మంత్రాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను ఏడుస్తున్నా, డాడీ ఏడుస్తున్నారు. ట్రెడిషన్ ని మనం డీకోడ్ చేస్తుంటే దెర్ ఇస్ డీపర్ మీనింగ్ టు ఇట్. సబ్మిట్ చేసిన నెక్స్ట్ డే 100K రూల్. ఒకవేళ వన్ ఆఫ్ us couldn't get back into the country, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇండియా వెళ్ళాక ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నా గానీ ఇద్దరం కలిసి చూసుకున్నాం. సో సంగీత్ రిసెప్షన్ నేను పెట్టుకున్నా, తిను వెడ్డింగ్ పెట్టుకుంది. ఇష్టం అంతగా జనరేట్ అవ్వకపోయినా దేర్ ఇస్ నో రీజన్ టు రిజెక్ట్ కాబట్టి లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకుందాం అనుకొని వెళ్తారు. ఈవెన్చువల్ గా ఏదైనా షార్ట్ కమింగ్ వచ్చినప్పుడు రిగ్రెట్ అయ్యే ఛాన్స్ ఉంది. వెల్కమ్ టు ద షో అండి. హాయ్ నాని, గ్లాడ్ టు బి హియర్. హాయ్ నాని, హ్యాపీ టు బి హియర్. సో కృష్ణ గారు, లీలా గారు, లాస్ట్ పార్ట్ లో మనం మీ పెళ్లి వరకు మాట్లాడుకున్నాం. సో మన లాస్ట్ ఇయర్ కలిసినప్పుడు మీరు నాకు బ్రీఫ్ గా చెప్పారనమాట మీ వెడ్డింగ్ ఎలా అయింది అని చెప్పి. ఐ వాజ్ సో హ్యాపీ టు హియర్ ఇట్, బికాస్ ఒక 2 years బ్యాక్ నేను ఒక ఆర్టికల్ రాస్తా, నా పెళ్ళైనప్పుడు మాత్రం నేను ఏం చేస్తున్నానో నేను అర్థం చేసుకొని చేయాలి. ఇది ఆర్టికల్ మీడియం లో ఉంటది, ఇంకా ఉంటది అనుకుంటా అది. ఎట్ ద సేమ్ టైం ఒక ప్రొజెక్టర్ పెడతా, ప్రొజెక్టర్ పెట్టి ప్రతి మంత్రానికి అసలు నేను అర్థం తెలుసుకుంటా, అందరికీ అర్థం షేర్ చేస్తా. అట్లీస్ట్ వచ్చిన వాళ్ళు ఫోన్లు చూసుకోవడం లేకపోతే వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోవడం ఇలా కాకుండా కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ అయి ఉంటారు. ప్రతిదానికి మన యాన్సెస్టర్స్ ఒక అర్థం పెట్టే అదంతా డిజైన్ చేశారు. బట్ సమ్ హౌ వి లాస్ట్ ద హోల్ ఇంటెంట్ అండ్ మీనింగ్ బిహైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రిచువల్ అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యి రాసా. ఫైనల్లీ ఆఫ్టర్ 2 years ఏ కపుల్, అది మన ఎన్పిజి ద్వారా couple, it felt so happy to hear that side of the story. In this part I would love to know more. Arush brief ga matladam, but before going into your wedding I have couple of questions. Sure. Generally మీ ఇద్దరు సరే లెట్స్ ప్రొసీడ్ అనుకున్న తర్వాత ఈ లాజిస్టిక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. టిపికల్ అంటే పెళ్ళి ఎవరు చేయాలి, వెన్ ఇట్ కమ్స్ టు ఫోటోగ్రాఫర్స్ ఆర్ వెడ్డింగ్ హాల్ అనుకోండి, మనీ ఇన్వాల్వ్ అవుతుంది. ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇట్ గెట్స్ ట్రిక్కీ. ఆ హెడేక్స్ ఉంటాయి, అక్కడక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. ఈ జర్నీ అంతా ఐ డోంట్ థింక్ ఇట్స్ దాట్ ఈజీ టు హ్యాండిల్. ఎస్పెషలీ ఇన్ ద బిగినింగ్ లో వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు, మీ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు, ఇద్దరికి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ జర్నీ కొంచెం చెప్తారా? వన్స్ యూ సెడ్ ఎస్, ఫ్రమ్ దాట్ పాయింట్ టు మీరు పెళ్లి మండపంలో కూర్చున్న వరకు ఈ మధ్యలో జర్నీ కొంచెం చెప్తారా? సో మోస్ట్లీ ఫస్ట్ థింగ్ ఈజ్ వీళ్ళ డాడీ యాక్సెప్ట్ చేయడము. ఫస్ట్ లో ఆయనది కొంచెం 3-4 కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత ఆయన యాక్సెప్ట్ చేశారు. అంటే ఆయన ముందటి నుంచే ఫస్ట్ లో మంచి ఇంప్రెషన్ ఉంది, తర్వాత పోయింది, మళ్ళీ వచ్చింది కాబట్టి కొంచెం ఈజీగానే అయింది. తర్వాత దే కమ్స్ ద లాజిస్టిక్స్ ఇష్యూ అన్నట్టు. అంటే మేము ఆర్య సమాజ్ రీతిలో వేదిక్ మ్యారేజ్ చేసుకుందాం అన్నట్టు ఉన్నాం. సో మా గ్రాండ్ ఫాదర్ నుంచి అలాగే చేస్తూ వచ్చాం అన్నట్టు. సో వీళ్ళ సైడ్ ఏంటంటే ఇట్స్ ఎన్ ఆంధ్ర స్టైల్ మ్యారేజ్, లైక్ మిడ్ నైట్ ఉంటుంది, ముహూర్తం అండ్ మామూలు పెళ్లి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. సో అక్కడ కొంచెం ఆర్య సమాజ్ అంటే ఎలా ఉంటుంది, అసలు వేదిక వివాహం అంటే ఎలా ఉంటది అనుకొని అక్కడ కొంచెం కాన్వర్సేషన్స్ అయ్యాయి అన్నట్టు. సో తర్వాత మెల్లగా వి ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ వాట్ ఇట్ ఈస్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు వీళ్ళు ఒప్పుకున్నారు. మా డాడీ ఆ ప్రాసెస్ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యారు. అంటే అసలు పెళ్లి ప్రాసెస్ లో మంత్రాలు చదివినప్పుడు దాని అర్థాలు తెలియకుండానే పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అండ్
అంటే అందరికీ తెలియకపోవచ్చు కదా! కొంతమందికి తెలవచ్చు. కొంతమందికి తెలియకపోవచ్చు. బట్ ఆ మూమెంట్‌లో ఆ మంత్రం చెప్పి మనకి అర్థం చేపిస్తే అది ఇంకా ఎక్కువ మీనింగ్‌ఫుల్‌గా ఉంటదని మా డ్యాడీ గూడా చాలా అనిపిచ్చింది. దట్స్ నైస్. మీ నాన్నగారికి డిఫరెంట్ పద్ధతి అనొచ్చినా సరే అంకుల్ వాస్ లైక్ వావ్! దిస్ ఈస్ సో మీనింగ్‌ఫుల్ అని చెప్పి హి ఈస్ ఆన్ బోర్డ్. బట్ తనకి డౌట్ ఉండింది. అంటే యూజువల్లీ మాది ఇంటర్ కాస్ట్ అండ్ ఈ యాహ్! పెళ్లి పద్ధతి కూడా మా పద్ధతిలో గాకుండా వీళ్ళ పద్ధతి అని అడిగారు గదా! సో, ఆల్రెడీ ఫ్యామిలీలో కైండ్ ఆఫ్ సెకండ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. సో, అలా చేస్తున్నాము అని భయపడుతుండే రిలేటివ్స్ అందరూ ఏమనుకుంటారు అన్నట్టు. అండ్ ఈ ప్రాసెస్ గూడా కొత్తది గదా! కొంచెం భయపడుతుండే. అంటే చేద్దామని ఉంది డ్యాడీకి. బట్ చిన్న లిటిల్ హెసిటేషన్ అంటే ఎలా అవుతదో కొత్త ప్రాసెస్ గదా! అండ్ మా సైడ్ నుంచి మేమెక్కువ హ్యాండిల్ చేయాలి గదా! ఆ కొత్త ప్రాసెస్. మాకు తెలిసిన ప్రాసెస్ మేము హ్యాండిల్ చేయటం కొంచెం ఈజీ గదా! సో, అలా కొంచెం భయపడ్డారు. అండ్ దాని తర్వాతొచ్చేసి లేడీ పురోహిత్ గురించి యాహ్! అక్కడ కొంచెం డిస్కషన్ అయింది. అంటే మా సైడ్‌కి ఎవరు చూడలేదు. అంటే ఒక లేడీ పురోహిత్ పెళ్లి చేయటం, మంత్రాలు చదవటం. సో, అది గూడా కొంచెం భయపడ్డారు. ఎలా ఉంటుందో, ఎలా తీసుకుంటారో అన్నట్టు. ఓహ్! లేడీ పురోహిత్. ఇంట్రెస్టింగ్. ఓకే. యాహ్! బట్ లాస్ట్‌కి కన్విన్స్ అయ్యారు. అంటే అంత ఏం ప్రాబ్లమ్ అవ్వలేదు. బట్ జస్ట్ తను ఒక పాజ్ ఇచ్చారు. అంటే నో యాహ్! చెప్పలేదు. యెస్ చెప్పలేదు. జస్ట్ అలా ఆలోచించారు. 2 డేస్ తర్వాత ఓకే. మీ ఇద్దరికి ఎట్లా నచ్చితేనే అలా చేద్దాము. ఏదైనా యాహ్! అయినా మీరిద్దరు మీ పెళ్లి మీకు నచ్చినట్టు మీరు హ్యాపీగా చేసుకోవాలి అన్నట్టు మా యాహ్! ఇద్దరికి చెప్పి ఇంగా యాహ్! ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది ఇక. అంటే మేము ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసాం అన్నట్టు. సో, ఇట్స్ లైక్ అంటే ఆర్య సమాజ్ రీతిలో పెళ్ళంటే యూజువల్లీ ఇట్స్ లైక్ ద ఫోకస్ ఈస్ ఆన్ ద బ్రైడ్ అండ్ ద గ్రూమ్. అంటే అమ్మాయికి ఇష్టమా? అబ్బాయికి ఇష్టమా? మీరిద్దరు ఏమనుకుంటున్నారని యూజువల్లీ వాళ్ళు మైక్ ఇచ్చి చెప్తారండి. మీరు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? మీ ఇద్దరికి ఇష్టమేనా? అంటే అవును అనుకుంటే అప్పుడు మళ్ళీ కొంచెం ఇటువైపు వచ్చేసరికి అంటే కొంచెం హిందూ ఎలిమెంట్స్ కూడా యాడ్ అవుతాయి అన్నట్టు. అంటే వేదిక వివాహం లాగా అంటే మంత్రాలతో చదివి మంగళసూత్రం ధారణ అవన్నీ చేసి వరమాల వేయడం. అంటే పూలదండ వేయడం. ప్రతి వ మంత్రం చదివినప్పుడు మా చేత ఒకళ్ళకొకళ్ళకి ప్రామిస్ యాహ్! చేపిచ్చుకుంటారు. అంటే ప్రామిస్ చేపిస్తారు మా చేత. యాహ్! సో, అవి గుర్తుంటాయన్నమాట అప్పుడు యాహ్! మాట్లాడినవి. సో, ఫస్ట్‌లో మేము అంటే అది ఎప్పటినుంచంటే మా డాడీ. సో, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నుంచి వచ్చిందన్నట్టు. సో, ఐ వాస్ రియల్లీ ప్రౌడ్ వి ఆర్ డూయింగ్ దట్. అంటే నేను బై డిఫాల్ట్ అలాగే ఉంటుందని ఊహించుకొని నేనేమనుకున్నా అంటే ఓకే. ఐ కెన్ కన్విన్స్ అంకుల్. ఆయనకి మంచి ఇంప్రెషన్ ఉంది. సో, ఆయనకి ప్రొసీజర్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు అనిపించింది. ఇంకా మేము చెప్పామన్నట్టు. యూజువల్లీ యజ్ఞం హోమం ఉంటుంది గదా! హోమము చాలా హాల్స్ పెట్టనివ్వరన్నట్టు. కానీ హోమం ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ మ్యారేజ్. అది సాయంత్రం ఉండకూడదు. ఎందుకంటే క్రిమికీటకాలు అంటే ఫ్లైస్ అవన్నీ వస్తూ ఉంటాయి గదా! అవి అందులో పడితే మళ్ళీ ఒక యానిమల్ సాక్రిఫైస్‌లా ఉంటుంది గాబట్టి మేము చేయము. ముందే అంటే డే టైమ్ మ్యారేజే చేసుకుంటాము అన్నట్టు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అంకుల్‌కి అనిపించిందన్నట్టు వీళ్ళ డాడీ. మా సైడ్ ఏంటంటే ఎక్కువ నైట్ పెళ్ళిళ్ళు ఎక్కువ చేస్తారనమాట. మాకు కూడా నైట్ పెళ్ళే చాలా అలవాటు. అంటే ఆంధ్ర సైడ్ కొంచెం అలానే పొద్దున ఉంటుంది పడుకొని కదా! రాత్రి పెళ్లి చేసుకుంటారు. అండ్ ఈవినింగ్ మ్యారేజెస్ ఎందుకో అటు సైడ్ చాలా అలానే అయితాయి. నాకు ఈవినింగ్ చేసుకోవాలనే ఉంది. అక్కడ కూడా మాకొక డిస్కషన్ అయింది. కానీ లాజికల్ రీజనింగ్ ఇచ్చి ఇలా యాహ్! ఇన్సెక్ట్స్ అంటే ఇంక మళ్ళీ మార్నింగ్‌కి షిఫ్ట్ అయినాం. దట్స్ నైస్. వన్ థింగ్ దట్ ఐవ్ నోటిస్డ్ ఇస్ ఫస్ట్ అంకుల్ అంటారు చూసారా? ఆహ్, మీ పెళ్ళమ్మ మీ ఇష్టం మీకెలా మీ ఇద్దరికి ఎలా అలా చేయండి. మీకు మెమరబుల్‌గా ఉండాలి అని చెప్పి. I think here Krishna garu did a great job of explaining it. Already I'm hearing him కదా! చాలా పద్ధతిగా చెప్తారన్ని. At the same time లీలా గారు అండ్ మీ ఫాదర్ మంచిగా అండర్‌స్టాండింగ్‌గా ఉన్నారు. ఒక లాజికల్ వేలో ఆలోచిస్తూ ఓకే. ఇలా అయితే బావుంది గదా! పద్ధతిగా అని చెప్పి.
బికాస్ కొంతమందికి అలా ఉండదు. ఎలా అనంటే డీప్‌గా మేము ఇలాగే చేస్తాం. ఓకే. మాకు కొత్తదొద్దు అనేటట్టు ఉంటారు గదా! నాకిక్కడ అది కనిపించలేదు. ఐ థింక్ యాహ్! ఇట్ టేక్స్ ఎ విలేజ్ అని అంటారు కదా! బోత్ సైడ్స్ నాకు అనిపిస్తుంది వినేటప్పుడు. యాహ్! దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కృష్ణ గారు ఒక్కసారి మీరు అన్నారు చూసారా? మైక్ ఇచ్చి అందరి ముందు అడుగుతారు అని చెప్పి. ఐ వాస్ లైక్ వావ్! మన ఇండియన్ సిస్టమ్‌లో, హిందూ సిస్టమ్‌లో గూడా ఇది ఉందని నాకు తెలీదు. నేనెప్పుడూ ఫ్రెండ్స్‌తో అనేవాడిని. అసలు చూడండి అమెరికన్ వెడ్డింగ్స్ అసలు పబ్లిక్‌గా అడుగుతారు. వాళ్ళు కన్సెంట్ తీసుకుంటారు లిటరల్లీ. అప్పుడే పెళ్లి చేస్తారు. మళ్ళీ హౌ దే ఫీల్ అబౌట్ ఈచ్ అదర్ అని వావ్స్ చెప్తారు గదా! ఐ ఆల్వేస్ లవ్డ్ ఇట్ అన్నమాట. అట్‌లీస్ట్ నా రిసెప్షన్‌లో అయినా అలా పెట్టుకుందాం అని అనుకున్నాను. బట్ ఇక్కడ మీరు చెప్పేసరికి ఓహ్! వెయిట్, మన దగ్గర ఆల్రెడీ ఆ రిచువల్ ఉందా అని ఐ వాస్ సో షాక్డ్. కుడ్ యూ టాక్ మోర్ అబౌట్ ఇట్? యాహ్! సో, బేసిక్‌లీ అంటే ఇది అనాదిగా వస్తుంది. అంటే ఆర్య సమాజ్ వచ్చినప్పుడు దే వాంటెడ్ టు డూ ఇట్. అంటే కాస్ట్‌ని తీసేసి, అసలు వర్ణ సిస్టమ్ తీసేసి యాక్చువల్ హిందూయిజం లైక్ అంటే చార్వాక ఫిలాసఫీ ఇంకొంచెం చార్వాక ఈస్ వెరీ ఎక్స్‌ట్రీమ్ అన్నట్టు. అంటే అక్కడ ఏథిజం కూడా ఇంక్లూడ్ అవుతది. ఇక్కడేంటంటే వర్ణ సిస్టమ్ తీసేసి ఈక్వాలిటీగా పెడితే ఎలా ఉంటుందో అట్లా వచ్చింది కదా ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ ఎలా వచ్చిందన్నారు కదా! ఒక కపుల్ ఆఫ్ లైన్స్‌లో చెప్పగలరా? ఎలా వచ్చింది అని? ఇట్స్ రాజా రామ్మోహన్ రాయ్ ఒక సోషల్ యాక్టివ్ సంఘ సంస్కర్త ఉండేవాడు అప్పుడు. సో ఆయన మన హిందూ కుల వ్యవస్థ ఎలా అయితే అంటే వర్ణ సిస్టమ్ అందరూ జస్టిఫై చేస్తారు కానీ ఇన్హెరెంట్లీ ఫిలాసాఫికల్లీ ఇట్స్ రాంగ్. ఈవెన్ దో యునో ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఇది ఉంది అంటారు కానీ ఒక్కసారి పవర్ లోకి వచ్చాక మళ్ళీ పవర్ ఎందుకు పోతది, ఎవరు వదిలేయడానికి అనుకోరు కదా. సో ఆ లాజిక్ మిస్ అయింది వర్ణ సిస్టమ్. సో వీ నీడ్ నాట్ హ్యావ్ ద వర్ణ సిస్టమ్ అట్ ఆల్ అనుకొని ఆర్య సమాజం స్థాపించారు అన్నట్టు. అందులో భాగంగా దే వాంటెడ్ ఈక్వాలిటీ ఇన్ ద మ్యారేజ్ యాజ్ వెల్. లైక్ కులం లేకుండా, అంటే బ్రాహ్మణికల్ సుప్రిమసీ లేకుండా జస్ట్ ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు, ఏ రీతిలో అయినా ఈక్వాలిటీ చూసి పెళ్లి చేసుకోవచ్చు అన్నట్టు ఆర్య సమాజ్ వచ్చింది. అందులో ఆర్య సమాజ్ మ్యారేజెస్. సో మనం యాక్చువల్లీ మహారాష్ట్రలో ఇది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇంకా చాలా వాటిలో కూడా ఉంటుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ వీడియోస్ అబౌట్ ఇట్, మోస్ట్లీ యూ సీ పీపుల్ ఇన్ మహారాష్ట్ర మ్యారింగ్ ఇన్ అన్ ఆర్య సమాజ్ వే అన్నట్టు. సో బేసిక్‌లీ కానీ సౌండ్స్ లైక్ చెప్పండి. సో అందులో మా ఫ్యామిలీ ఎలా స్టార్ట్ అయిందో తెలియదు కానీ వీఆర్ లైక్ రియలీ ప్రోగ్రెస్. అంటే మా తాత అప్పుడే చదువుకొని సర్పంచ్ అయ్యి ఫ్రీడమ్ ఫైటింగ్, అంటే తాత అనుకుంటా. సో అక్కడి నుంచి వి అడాప్టెడ్ దట్ అన్నట్టు మా మా డాడ్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మా డాడీకి కూడా అలాగే జరిగింది. ఇంకా నాకు కూడా ఆయన చెప్తుంటే ఓకే ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుంది. అండ్ వి యాక్చువల్లీ కనెక్టెడ్ ఓవర్ లైక్ గోయింగ్ అగేన్స్ట్ కాస్టిజం అన్నట్టు. సో ఇది వన్ ఆఫ్ అవర్ వాల్యూస్ కదా. సో ఇది బాగా అనిపించింది అండ్ మేము ఇలా అనుకున్నాము. ఇంకా పేరెంట్స్ కూడా అగ్రి చేయడానికి కొంచెం ముందుకు వచ్చేసరికి లెట్స్ డూ ఇట్ అనిపించింది. దట్స్ రియల్లీ నైస్. వావ్! దట్స్ బ్యూటిఫుల్. సో మేమిద్దరం అనంటే కృష్ణ, మీరు, లీలా గారు కదా? అవును. అంటే మాకు ఎలాగో ఇది లేదు. అండ్ అంటే ఇప్పుడు పార్ట్ 1 చూసాక అంటే నేను కొంతమంది మా ఫ్రెండ్స్ కోసం పంపిస్తే అరే సేమ్ కాస్ట్ కదరా ఇది అవుతుంది లవ్ స్టోరీ అంటే, కాదురా బాబు మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మేము యాక్చువల్లీ కనెక్ట్ అయింది కూడా అలాగే. మేము ఎన్ఆర్ఐ పెళ్లిగోల్లో క్యాస్ట్ నోబార్ అని పెట్టాము. ఇద్దరు పెడితే అప్పుడు కనెక్ట్ అయ్యి దెన్ వీ టాక్ అండ్ దెన్ వీవర్ లైక్ కోర్ వాల్యూస్. అంటే ఇప్పుడు హాబీస్ ఎలా ఉన్నా, ఇష్టమైన తిండులు అవన్నీ ఎలా ఉన్నా సూపర్ఫిషియల్ గానే కాదు కానీ కోర్ వాల్యూస్ లైక్ హేటింగ్ కాస్టిజం, ద కోర్ ఫిలాసఫీస్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ కనెక్ట్ అయ్యాం కాబట్టి వి డిసైడెడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ మా మ్యారేజ్ కూడా అలాగే జరిగింది అన్నట్టు ఐ వాస్ టెల్లింగ్ అన్నట్టు. ఐ వాస్ రియలీ ప్రౌడ్ అబౌట్ ఇట్. Yeah, I was gonna bring this up in the end, but this is a good segue. అసలు మీది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని నాకు ఇందాక తెలిసింది తెలుసా? లీలా గారు ఇంటర్ కాస్ట్ అనే వర్డ్ యూస్ చేసినప్పుడు అప్పుడు తెలిసిందనమాట. బికాస్ ఐ నో ఐ హ్యావ్ యువర్ ప్రొఫైల్స్ అండ్ ఆల్. ఐ డోంట్ వాంట్ లుక్ ఎట్ దట్ పార్ట్. సరే ఆర్య సమాజ్ మ్యారేజ్ అంటున్నారు కదా, పాడ్లోనే తెలుసుకుందాం అని చెప్పి చూడలేదు. బట్ నవ్ ఐవ్ హర్డ్ ఇట్. నేను వెళ్ళి మన డేటాబేస్ లో చూసినా సరే ఇట్ సౌండ్స్ లైక్ యూ బోత్ పుట్ క్యాస్ట్ నో బార్, సో ఐమ్ నాట్ గోనా నో. దట్స్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. ఐ రియలీ వాంట్ టు టేక్ ఎ మూమెంట్ అండ్ అడ్మైర్ ద ఫ్యాక్ట్ దట్ మీరు కాస్టిజం అనే ఆస్పెక్ట్ ని పక్కన పెట్టి కనెక్ట్ అవుదాం అనుకున్నారు కదా. ఐ థింక్ ఇట్స్ అ నోబుల్ థాట్. ఐ థింక్ యూఆర్ ట్రైంగ్ టు సెట్ ఎ ట్రెండ్ హియర్. ఐ హావెంట్ హర్డ్ anyone in the last, I'll say 2 years that have done this. At least no one
came to me and told out loud. So yeah, this has been becoming more and more meaningful as I interact with you. Thank you both. Taking one step back, so మీరు మైక్ ఇవ్వడం బేసిక్లీ మనం ఆర్య సమాజ్ గురించి నేను అడిగా. సో ఇట్ సౌండ్స్ లైక్ ఆర్య సమాజ్ ఫిలాసఫీ ఏంటి అని అంటే ఈక్వాలిటీ, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్, లెట్స్ ఫోకస్ ఆన్ ద శాంక్టిటీ ఆఫ్ ద మ్యారేజ్. అదొక Yeah. బ్యూటిఫుల్ థింగ్. అందరినీ ఈక్వల్ అనుకొని ముందుకు వెళ్దాం అనేది ఇట్స్ యాక్చువల్లీ ఫెంటాస్టిక్ ఫిలాసఫీ. ఇప్పుడు బ్యాక్ టు మైక్స్, మై ఫేవరెట్ పార్ట్. మీకు ఆ మైక్స్ గురించి కొంచెం డీటెయిల్స్ చెప్తారా? ఫస్ట్ ఏం అడుగుతారు, ఆ తర్వాత మీరు ఏదో అన్నారు కదా, మీరు తన గురించి చెప్పాలి, తను మీ గురించి చెప్పాలి, అప్పుడు మీరేం చెప్పారు, Yeah. తనేం చెప్పారు, కొంచెం చెప్తారా అది? సో బేసిక్లీ యూజువల్లీ వాళ్ళు ఎలా ఉంటుందంటే దే డోంట్ ఎక్స్ప్లిసిట్లీ ఆస్క్ లైక్ మీకు ఈయన ఇష్టమేనా అంటే అంటే పంతులు బట్టి స్టైల్ మారుతూ ఉంటుంది. సో కొన్ని పురోహితులు ఎలా చేస్తారంటే దే ఆల్రెడీ అజ్యూమ్ దట్ వీఆర్ ఇన్ అగ్రిమెంట్ టువర్డ్స్ మ్యారింగ్ ఈచ్ అదర్ కాబట్టి ఇలాంటివి అడగరు. కొంతమంది ఏంటంటే ఓకే మీరు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంటే ఎవరి పర్సనల్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, అంటే తోడు కావాలను, ప్రేమ కావాలను, సంతాన ప్రాప్తి అని. సో ఇంకోరు అలా అలా చెప్తూ ఉంటారు. తర్వాత మీకు ఇష్టమేనా అంటారు. ఇక్కడ మా పురోహితులు ఎలా చేశారంటే 7 అడుగులు వేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు 7 అడుగులు వేస్తున్నారు, యూఆర్ ప్రామిసింగ్ ఈచ్ అదర్ 7 ప్రామిసెస్. అందులో ఫస్ట్ ఏంటంటే విల్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్ డ్యూరింగ్ ఇల్ హెల్త్, ఇన్ టైమ్, అదే మనం క్రిస్టియన్ వెడ్డింగ్స్ లో చూస్తాం కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ సిక్నెస్ అండ్ హెల్త్ అని. సో అది మీకు ఇష్టమేనా అంటే అవును, మీకు ఇష్టమేనా అంటే అవును. మళ్ళీ ఇంకో అడుగు వేసినప్పుడు సొసైటీ గురించి, ఇంకో అడుగు వేసినప్పుడు ఇప్పుడు సంతాన ప్రాప్తి, ఇంకో అడుగు వేసినప్పుడు ప్రేమ, అలా 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 వెళ్తున్నప్పుడు మీకు ఇష్టమేనా అంటే ఎస్, మీకు ఇష్టమేనా ఎస్. అండ్ మళ్ళీ మేము ఎలా చెప్పామంటే ఓ సుందరి నేను లీలాకి ఐ వాజ్ లైక్ ఓ సుందరి నిన్ను ఎప్పుడు వీడను అన్నట్టు తను నాతో చెప్పించింది అన్నట్టు. సో తిను కూడా తినేమంది ఓ దేవా అన్నావా గుర్తురాట్లేదు నాకు. ఏదో చెప్పారు మీకు. ఓ పతివర్య, ఓ ఆర్య, ఓ ఆర్య అన్నావు. ఆ, ఆర్య కుమారుడాను ఏదో ఓ ఆర్యకుమార్, ఆర్యపుత్ర. ఆర్యపుత్ర, ఉమ్. ఆర్యపుత్ర నిన్ను కూడా నేను వీడను బ్లా బ్లా బ్లా, రోజు అన్నం పెడతాను. అన్నం సో పెడతారా? అంటే బాగా చూసుకోవాలి అని నేను. తినకేమో అప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయింది. తను ఏం చెప్పారంటే భార్యకి అన్ని అష్టైశ్వర్యాలన్నీ కొనివ్వాలి అంటే మా డాడీ వాజ్ లైక్ తినని చూసి కొనివ్వాలి అని ఎక్కిరింది. సో కొన్ని ప్రామిసెస్ ఏంటంటే ప్రీస్టే చెప్తున్నారు. సో నేను ప్రధానికి తల ఎస్లా ఊపి అష్టైశ్వర్యాలు ఇవ్వాలంటే ఫస్ట్ జస్ట్ కామెడీగా ఫస్ట్ తల నోలా ఊపి మళ్ళీ ఇలా ఊపి వీళ్ళ డాడీ చూస్తున్నారు ఓకే మళ్ళీ తల ఊపి ఎస్ అని చెప్పి. సో కొన్ని ఫన్నీగా చెప్తున్నప్పుడు అందరూ ఇన్వాల్వ్ అయి వాళ్ళు నవ్వుతుండే, మేము నవ్వుతున్నాం. ఆడియన్స్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అనుకుంటా. ఆడియన్స్ అండ్ థర్డ్ పార్టీ పీపుల్ అంటే లైక్ మా హాల్ అంటే 2 floors ఉన్న హాల్ ఉన్నట్టు, అంటే సెకండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ వాళ్ళు కూడా చూసి వాళ్ళకి కళ్ళు చెమ్మగిల్లాయి అన్నారు. సో వెన్ వీఆర్ గోయింగ్ అవుట్, మేము హాల్ వదిలేసి వెళ్తున్నప్పుడు మీ పెళ్లి బాగా జరిగింది మేడం, మాకే చాలా వింటుంటే చాలా ఏడుపు వచ్చింది, ఎంత బాగా చేశారో మాకు అర్థాలు కూడా తెలియవు అంత, అంటే ఇట్ వాస్ ఎ వెరీ లాంగ్ మ్యారేజ్ అన్నట్టు. అండ్ బట్ ఎవ్రీబడి స్టేడ్ టిల్ ది ఎండ్. ఇట్స్ నాట్ లైక్ ఓకే మనం తినేసి అక్షంతలు వేద్దాము తర్వాత వెళ్ళిపోదాం అన్నట్లేరు. మేమంతా ఉండి యాగం కూడా విని దే బ్లెస్డ్ us, అక్షంతలు వేసి అప్పుడు తిన్నారు అందరు. సో ఇట్ వాస్ కొన్ని పార్ట్స్ లో ఫన్నీగా అయింది అండ్ ఎక్కువ ఎమోషనల్ అయింది మాత్రం ఆ కన్యాదానం ఫేజ్. ముందు నేను మండపంలోకి వచ్చాక వరమాల వేసి పెళ్లి కొడుకుని ఇన్వైట్ చేస్తాను అన్నమాట. అంటే పెళ్లి కూతురు వచ్చి వరమాల వేసి పెళ్లికి రమ్మని ఇన్విటేషన్ లాగా నేను పెళ్లి కొడుక్కి ఆ దండ ఉంటుంది కదా అది వేసాక ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత కన్యాదానం చేపించారు. సో కన్యాదానం చేపించేటప్పుడు యూజువల్లీ నార్మల్ గా అంటే మా సైడ్ చేసే మ్యారేజెస్ లో మా పేరెంట్స్ అల్లుడికి కాళ్ళు కడుగుతారు కదా. ఈ పద్ధతిలో నా చేత తనకి కాళ్ళ మీద వాటర్ పోపిచ్చి అండ్ నేను వాటర్ పోసి అక్కడ
కడుగుతుంటే మంత్రాలు ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు. నేను మధ్యలో కూర్చున్నా. మా మమ్మీ, డ్యాడీ నాకు ఇటు 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 రైట్ సైడ్ డ్యాడీ, లెఫ్ట్ సైడ్ మమ్మీ కూర్చున్నారు. ఆ మంత్రాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే నేను ఏడుస్తున్నా, డ్యాడీ ఏడుస్తున్నారు. మమ్మీ కళ్ళల్లో నీళ్లు అండ్ చుట్టూ అందరికి కూడా కళ్ళల్లో నీళ్లొస్తున్నాయి. మా ముగ్గురిని చూసి కృష్ణ గారికి కూడా నీళ్లొస్తుండే. అండ్ అందరం అంటే తిన సైడ్ వాళ్ళు, మా సైడ్ వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యుండే. అంటే సడన్ గా వాజ్ లైక్ తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అంటే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉన్న ఇల్లు పెంచిన వాళ్ళని తను ఇంటి పేరు మారడం చాలా మారుతాయి కదా! యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ బ్రైడ్ ఎవ్రీథింగ్ ఇలా మారుతుంటే అంటే సడన్ గా ఒకటి వదిలేసి ఇంకో ఇంటికి వెళ్తున్నట్టు వచ్చేసరికి అందరూ దే వర్ ఆల్ టేరింగ్ అప్ అన్నట్టు. ఇంకా నాకు కూడా బాధ అనిపించింది. అంటే అందరిని ఒకేసారి చూసేసరికి. బట్ ఐ వాజ్ కైండ్ ఆఫ్ హ్యాపీ ఆన్ వన్ థింగ్ అన్నట్టు. నేను మామూలుగా ఈ కాళ్ళు కడిగించుకోవడం నాకెందుకో కొంచెం వియర్డ్ అనిపిస్తది. అంటే పెద్దవాళ్ళు ఇప్పుడు అంకుల్ కి 60 ఏళ్ళు ఉంటాయి. ఆయన నా కాళ్ళు పట్టుకొని కడగడం ఏంటంటే ఫస్ట్ మా వాళ్ళు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ వర్ లైక్, బాబు యు ఆర్ ఎ గ్రూమ్, యూ డోంట్ హ్యావ్ ఎ జాబ్ డిక్టేటింగ్ ట్రెడిషన్స్, నువ్వు మూసుకొని పక్కన కూర్చో అన్నట్టు అన్నారు. కానీ నేను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మా మమ్మీ కొంచెం నవ్వుకుంటూ అరే ఇన్ని అభ్యుదయ భావాలు నువ్వు తర్వాత చూపి ఇప్పుడైతే కామ్ గా గాని అన్నారు. కానీ ఎక్కడో అంటే ఇది లేకపోతే బాగుంది కదా అనిపించింది. కానీ పురోహితురాలు అప్పుడు చెప్పింది, మీరు నారాయణ స్వరూపంలో కూర్చున్నట్టు ఆయన మీకు కాదు నారాయణ స్వరూపునికి కాళ్ళు కడిగిస్తున్నట్టు, అయినా కూడా మీరు చిన్నవాళ్ళు కదా అయినా కూడా అనేసరికి ఇంకా నాకు ఐ వాజ్ లైక్ ఎస్, దేవుడు ఉన్నాడు నా కోరిక తీర్చాడు. అయినా కూడా మీరు చిన్నవాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళతో కడిగించడం అంత సబబు కాదు, సో వధువు గడుగుతుంది అన్నట్టు. అంటే ఐ వాజ్ లైక్, ఐ లుక్డ్ అట్ మై ఫ్యామిలీ, I was smiling. I looked at my mom and I was like, చూసా అమ్మా మన ఇద్దరం ఒకటే అనుకున్నాము, అదే జరిగింది అనుకున్నా. బట్ దెన్ ఇట్ వాజ్ ఆల్ సెంటీ. సడన్ గా తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్ ఆల్. దట్స్ బ్యూటిఫుల్. వింటుంటేనే ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఈ ప్రాసెస్ అంతా గో త్రూ అయ్యారు కదా. జనరల్ క్వశ్చన్, అసలు మీరు విన్నారు కదా ఎప్పుడు పెళ్లిలో జనరల్లీ కన్యాదానం అంటే తెలుసు, మనకి మంత్రాలు చదువుతారని తెలుసు. బట్ నవ్ యూ హర్డ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ ఇన్ అవర్ లాంగ్వేజ్ కదా, మనకు అర్థమయ్యే భాషలో మీరు విన్నారు. ఎందుకు కన్యాదానం చేస్తారనేది మీకేమైనా అర్థం, మీ వర్డ్స్ లో చెప్తారా? ఎలా అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కన్యాదానం చేస్తూ ఈ పెళ్లి ప్రాసెస్ లో మా పేరెంట్స్ నన్ను ఇప్పటి వరకు చాలా కేర్ తో చూసుకున్నారు కదా. అంటే ఇన్ని ఇయర్స్ వాళ్ళతో ఉండి ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు అంటే వాళ్ళు ఇంత కేర్ గా ఎంత ఇష్టంగా చూసుకున్నారో అంతే ఇష్టంతో మీరు కూడా చూసుకోవాలి అని ఆ ప్రాసెస్ ద్వారా వాళ్ళకి చెప్తున్నారు అన్నట్టు నేను ఫీల్ అవుతున్నా. ఇప్పుడు కృష్ణ గారు మీ పిఓ చెప్తారా? నా పిఓ చెప్తే అందరు చాలా మంది అఫెండ్ అవుతారు. బట్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ రూటెడ్ ఇన్ జెండర్డ్ వే. అంటే ఇక్కడ మనం కేర్ టేకర్ లాగా, అంటే మేము నా రెస్పాన్సిబిలిటీ యాజ్ అ డాటర్, ఏమంటారు, ఫాదర్ గివింగ్ అవే ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ డాటర్ టు ద గ్రూమ్ అన్నట్టు. సో ఒకప్పుడు అంటే ఇలాగా కన్యలతో పాటు వాళ్ళని పుచ్చుకోవడానికి అంటే యాజ్ అ రివార్డ్ సిస్టమ్ లాగా ఆవుల్ని అందరినీ క్యాటిల్ని పంపించే వాళ్ళు. బికాస్ కన్యా ఇస్ viewed as some responsibility, not a partner. పెళ్ళాక తను బానే చూసుకుంటది కానీ ఆ పార్ట్ వదిలేసి యు ఆర్ బేరింగ్ ద బర్డెన్ ఆఫ్ ద బ్రైడ్ అన్నట్టు చేసేవాళ్ళు కదా. కానీ అదంతా పోయి ఇప్పుడు ఎవ్రీవన్ ఈస్ వ్యూయింగ్ యాజ్ పార్ట్నర్స్ అండ్ దట్ ఈస్ కైండ్ ఆఫ్ ట్రికల్ డౌన్ టు ఎ సెంటిమెంటల్ వే ఆఫ్ సేయింగ్, హే వీ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ డాటర్, నౌ తన ఇంటి పేరు మారుతుంది, సో షీఈస్ లిటరల్లీ కమింగ్ ఇన్ టు యువర్ హోమ్, ఇన్ టు యువర్ లైఫ్స్, ఇన్ టు యువర్ ఫ్యామిలీ, సో తను బాగా చూసుకోండి యాజ్ అ కన్సర్న్డ్ పేరెంట్స్ లాగా వాళ్ళు ఇస్తున్నట్టు నేను అనుకుంటా. ఈవెన్ దో అంటే ఒరిజిన్స్ కొంచెం మర్కీగా ఉన్నా అది దట్ కేమ్ అంటే ఇట్స్ ఆల్ హౌ యూ ఇంటర్ప్రిట్ ఇట్ అండ్ హౌ యూ మేక్ ఇట్ అన్నట్టు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ వీ మేడ్ ఇట్ లైక్ ఎ ఫాదర్ గివింగ్ హర్ హ్యాండ్, హిస్ డాటర్స్ హ్యాండ్ టు మీ యాజ్ అ కన్సర్న్ పేరెంట్ లాగా వచ్చింది అన్నట్టు మా పెళ్ళిలో. సో గాట్ ఇట్.
గాట్ ఇట్. యాహ్! ఐ అండర్‌స్టాండ్ అండి. యాక్చువల్లీ నేను ఇంకా స్క్రిప్చర్ ఏమీ చదవలేదు. ప్రాపర్‌గా ఎవరైనా పురోహితులు తెలిస్తే వాళ్ళ దగ్గర నుంచి విందామని వెయిట్ చేస్తున్నా. బట్ నేను కొంచెం కన్యాదానం గురించి డీప్‌గానే ఆలోచిస్తా సుశీల్ మీలాగే. అరే! పెద్దవాళ్ళు మన కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని సరదాగా ఎప్పుడో యాహ్! మా మదర్‌తోనే అన్నా అన్నమాట. ఒకటే యాహ్! అన్నారు మీ మదర్‌లానే. "నీకేం తెలీదు అవి ట్రెడిషన్స్. నువ్వు కామ్‌గా ఉండు." బేసిక్‌లీ ఆవిడ వెర్షన్‌లో ఏదో అన్నారు. బట్ సమ్మరీ అయితే అదే అన్నమాట. యాహ్! యాక్చువల్లీ మా రిలేటివ్స్ గరికపాటి ఒక క్లిప్ పంపించారు. ఆయన మామూలుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఆయన వెటకారంలో ఆయన ఇప్పుడు నువ్వక్కడ కూర్చుంటున్నావంటే నువ్వు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లా కూర్చోవట్లేదు. నారాయణ సంభూతుడిలా కూర్చుంటున్నావు. ఆయన కాళ్ళు కడుగుతుంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన నీకు కాదు. నారాయణ సంభూతుడైన శ్రీ మహావిష్ణువుకి అంటే నాకప్పుడు నేను మళ్ళీ వెటకారంగా నేను మామూలుగా అడిగా అన్నట్టు. మరి శ్రీ మహావిష్ణువు నాకొద్దు మీరు పెద్దవాళ్ళంటే మరి విష్ణు మాట ఒప్పుకోవాలి కదా అంటే అరే నువ్వు ఇంకా ఆపేసేరా బాబు ఐ అండర్‌స్టాండ్ దట్ యాస్పెక్ట్ అండి. కొంచెం రియల్‌గా మాట్లాడుకుంటే మనం ఏమి ఆ నారాయణ స్వరూపుడం గాదు. మనం అంత మంచోళ్ళం కాదు. ఈ ఈ ఈ కలికాలంలో అయితే అస్సలు గాదు. మేబీ గత యుగంలో మేబీ ఇంకొంచెం మంచోళ్ళేమో గానీ, ఈ రోజుల్లో ఎవ్వరు గాదనమాట. హౌఎవర్ జనరల్లీ నా థియరీ ఏంటి అనంటే, ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు జూడండి, కిందకి వంగి దేవుడి ముందు సాష్టాంగ నమస్కారం అంటాం గదా! అదేనా? కింద మొత్తం పడిపోయి బెండ్ అయ్యి దండం అంటే ఆల్ సిగ్నిఫికెంట్ 8 ఆర్గన్స్ ఆర్ బోయింగ్ టు ద గాడ్ అన్నట్టు. అంటే సహా అష్ట అంగ నమస్కారం. సో 8 ఆర్గన్స్ 8 సిగ్నిఫికెంట్ ఆర్గన్స్ ని మనం వంచి వీఆర్ బోయింగ్ టు ద గాడ్ అన్నట్టు. సాష్టాంగ నమస్కారం. గాడ్. అష్ట అంగ నమస్కారం అన్నట్టు. సో ఓకే. సాష్టాంగ నమస్కారం. నైస్. యాహ్! సో, అది అది చిన్నప్పటి నుంచి మనకు అలవాటు. పేరెంట్స్ చేపిస్తారు. మోస్ట్ ఆఫ్ ద యాహ్! పేరెంట్స్ చేపిస్తారు గుడికి వెళ్తే. అది నేను చేశా. కానీ దాని సిగ్నిఫికెన్స్ నాకు ఎప్పుడు తెలిసింది అనంటే, ఈ కాల్‌కి ముందు మనం ఈషా గురించి మాట్లాడుతున్నాం కదా! ఈషా ఇండియా ఇండియా వచ్చినప్పుడు అక్కడ నేను ఆ ధ్యానలింగం ముందు కూర్చున్నా. అప్పుడు ఐ ఫెల్ట్ ఒక ఫీలింగ్ వచ్చిందనమాట. కానీ నా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ మొత్తం ఏంటి అనంటే, అది అమ్మవారిని చూసినప్పుడు రాలేదు. ధ్యానలింగం ముందు చూసినప్పుడు రాలేదు. అండ్ ఆ ప్లేస్ అంతా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. అప్పుడు రాలేదు. నా బెస్ట్ మూమెంట్ ఏంటి అనంటే ధ్యానలింగంకి ఎంటర్ అవుతున్నప్పుడు మనకి అక్కడ ఇషాంగాస్ ఉంటారు అక్కడ ముందున. వాలంటీర్స్ అన్నమాట. ఒక ఆమె నన్ను చూసి ఒక హంబుల్ వేలో ఇలా వంగి ఇలా దండం పెడతదన్నమాట. నేను నేచురల్లీ మనం ఆటోమేటిక్‌గా రెసిప్రొకేట్ చేస్తాం కదా! వంగి నేను ఒక హంబుల్ వేలో ఇలా దండం పెట్టేసరికి ఒక హంబుల్ వేలో ఇలా నేను అది రెసిప్రొకేట్ చేసినప్పుడు ఒక ఫీలింగ్ వచ్చిందండి. యాహ్! ఇట్స్ వెరీ హార్డ్ టు డిస్క్రైబ్. బట్ దట్స్ ద హై ఆఫ్ ద ఎంటైర్ ట్రిప్ అన్నమాట. అంటే ఆ మొమెంట్‌లో నాకు దాని సిగ్నిఫికెన్స్ అర్థమైంది. దేనిది ఆ హంబుల్‌నెస్, ఆ హ్యూమిలిటీ. నేనేం ఎక్కువ కాదు అని చెప్పి మన ఈగోనంతా వదిలేసి అవతల వాళ్ళని విష్ చేస్తాం ఆర్ దండం పెడతాం కదా! ఐ అండర్‌స్టూడ్ ద మ్యాజిక్ బిహైండ్ ఇట్ అన్నమాట. సో, ఇఫ్ మనం చూసుకుంటే దేవుడి దగ్గర నేనేం ఎక్కువ కాదు అని చూపిచ్చడానికి యాస్ ఎ జెస్చర్ వి డూ దట్ అష్టాంగ నమస్కారం. ఇక్కడైనా సరే ఎక్కువ జపాన్‌లో అనుకుంటాను. దే దే డూ ఇట్ వెల్. ఇన్ ద సేమ్ వే నాకు కన్యాదానం ఎలా అనిపిస్తది అనంటే, కృష్ణ గారు మీరనేటట్టు ఎవరేమన్నా సరే నో వన్ కెన్ చేంజ్ హ్యూమన్ కెమిస్ట్రీ. బై న్యాచురల్లీ లైక్ బయోలాజికల్లీ మెన్ ఆర్ కేర్ టేకర్స్. టెస్టోస్టెరాన్ వల్ల అండ్ వుమెన్ ఆల్సో ఫీల్ సేఫ్ విత్ దెమ్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వుమెన్‌కున్న హార్మోన్స్ వల్ల దే ఆర్ ద బెస్ట్ నర్చరర్స్. నా ఎక్స్‌పీరియన్స్‌లో అయితే అమ్మగారు ప్రేమ చూపించినట్టు నాన్నగారు చూపించలేరు. ఓకే. సేమ్ ఆపోజిట్ వే. నాన్నగారి దగ్గరున్న సెక్యూర్ ఫీలింగ్ అమ్మగారి దగ్గర రాదు. సేమ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అలానే ఉంటది. సో, ఈ యాస్పెక్ట్‌లో అండ్ ఈవెన్ ఆఫ్ కోర్స్ పాతప్పుడు ఇంకా ఎక్కువుండేది కదా! ఇప్పుడైతే అందరూ జాబ్ చేస్తున్నారు. థింగ్స్ చేంజ్డ్. బట్ అదొక కన్యాదానం నాకెలా అనిపిస్తది అనంటే పేరెంట్స్ వచ్చి వాళ్ళ హంబుల్ వేలో లైక్ ఆ హ్యూమిలిటీని ఎక్స్‌ప్రెస్ చేస్తూ బాబు మాకన్నిటికన్నా మా అమ్మాయే ఎక్కువ అన్ని అదొక జెస్చర్ అనిపిస్తదంట. మీరు చూసుకోండి అని. ఐ థింక్ దట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్ ఆన్ ఎ డీపర్ లెవెల్. ఇట్స్ జస్ట్ ఎ జెస్చర్. మేమే ఎక్కువ కాదు. మా అమ్మాయి హ్యాపీనెస్సే మాకు ఇంపార్టెంట్. చూసుకో. ఏమంటారు మీరు? దట్ ఈస్ ట్రూ. అదే సో ఐ వాస్ లైక్ హే
మీ అమ్మాయి హ్యాండ్ ఇచ్చి నమస్కారం పెడితే ఓకే. కాళ్ళు కడిగితేనే అంకుల్, అంకుల్, అంకుల్ వద్దు అంకుల్ అన్నట్టు అనిపిస్తది అన్నట్టు అనిపించింది. బట్ యాహ్! ఐ కెన్ అండర్‌స్టాండ్ లైక్ దే డోంట్ వాంట్ టు గో. కొన్ని సార్లు ఏమవుతదంటే ఇంత శుభప్రదమైన ముహూర్తంలో మనం అనాదిగా జరుగుతున్న ట్రెడిషన్స్ జరపకపోతే ఏమవుతదో అనుకోని కొంతమంది భయంతో చేయొచ్చు. కొంతమంది ఏంటంటే నిజంగా నమ్ముతూ చేయొచ్చు. నైస్. అంటే ఇప్పుడు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది ఔట్ లౌడ్ డిస్కస్ చేస్తుంటే. ఇట్స్ లైక్ ఇప్పుడు కృష్ణ గారు నేనొచ్చి మీ కాళ్ళకి దండం పెడుతున్నాను అనంటే డీపర్ మీనింగ్ ఏంటి? కృష్ణ గారు నా ఈగో వదిలేస్తున్నాను. నా ఈగో వదిలేసి మీ కాళ్ళ వరకు వస్తున్నాను అనంటే ఇట్స్ ఎ వెరీ ప్యూర్ ఫీలింగ్. ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెన్ టు మీ ఇన్ ఈషా. ఈవెన్ మనం పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టినప్పుడు కూడా ఐ థింక్ వి లీవ్ దట్ ఈగో. Yeah, ఆ ఈగో వదిలేసి నేనేం ఎక్కువ కాదు. ఓకే. ప్లీజ్ బ్లెస్ మీ. ఐ థింక్ yeah, ఈచ్ yeah. ట్రెడిషన్‌ని మనం డీకోడ్ చేస్తుంటే దేర్ ఈస్ డీపర్ మీనింగ్ టు ఇట్. ఐయామ్ నాట్ సేయింగ్ ఎనీవన్ హాస్ టు డూ ఇట్. ఈవెన్ ఐల్ గెట్ సూపర్ అన్‌కంఫర్టబుల్ ఇఫ్ అన్ ఎల్డర్ కమ్ అండ్ హోల్డ్స్ మై ఫీట్ ఆర్ క్లీన్స్ మై ఫీట్. బట్ it's not more about us, I guess. It's more about that particular person. Yeah. Like coming to your feet saying that no, 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 my daughter is important to me. ఇదంతా Yeah. కాదు అనేటట్టేమో. అదే. ఆ! ఎందుకంటే అప్పుడు అవ్వకపోయినా సో డ్యూరింగ్ ద వెడ్డింగ్ అవ్వకపోయినా మళ్ళీ ఇప్పుడు వ్రతం ఉంటుంది కదా. యాహ్! సో వ్రతం అప్పుడు దేవర్ లైక్ దే వాంట్ టు డూ ఇట్. ఐఎమ్ లైక్ ఇన్ని ఒప్పుకున్నారు అంటే మేము ఆల్రెడీ వి వర్ డిక్టేటింగ్ సో మెనీ థింగ్స్ కదా. హ్మ్. అంటే ఇట్ వాస్ కంప్లీట్లీ న్యూ ఫర్ దెమ్ టు యాక్సెప్ట్ దిస్ ఆర్య సమాజ్ వెడ్డింగ్, టు యాక్సెప్ట్ ఎ లేడీ పురోహిత్. ఈవెన్ దో ఇట్స్ నార్మల్ ఫర్ అస్, వాళ్ళకి వెరీ న్యూ బట్ దే రెడీలీ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ దే వెల్కమ్డ్ ఇట్. సో ఇన్ని చేశాక మళ్ళీ నేను ఇవన్నీ ఎందుకు అనుకోని నేను సరే అంకుల్ మీ ఇష్టం అన్నట్టు నేను మళ్ళీ కామ్ గానే కూర్చున్నాను అన్నట్టు. అవును. వ్రతం అప్పుడు దే డిడ్ దట్. దే వర్ లైక్ నో వి హ్యావ్ టు వాష్ యువర్ ఫీట్. ఐఎమ్ లైక్ ఓకే. అంకుల్ అన్నావా? అంకుల్ అన్నావా? మామగారు. మామయ్య గారు. ఓకే. మీకు మంత్రాలు చెప్తున్నప్పుడు అది ఏ లాంగ్వేజ్‌లో ఉన్నాయి అవి? సాంస్క్రిటా? యా. సో మంత్రాలు సాంస్క్రిత్ అండ్ దే వర్ ఎక్స్‌ప్లెయినింగ్ ఇన్ ద ఎక్స్‌ప్లనేషన్ వాస్ ఇన్ తెలుగు అన్నట్టు. ఓకే. సో బేసిక్‌లీ మన రెగ్యులర్ పంతులు ఏవి చదువుతారో వాళ్ళే అవే చదువుతారు. వాళ్ళు అవే చదివారు. బట్ తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు. తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇంకా ఏంటంటే మాది ఆర్య సమాజ్ ప్లస్ వైదిక వివాహం అన్నట్టు. అంటే ఆర్య సమాజ్‌లో యూజువల్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ ముహూర్తం డజంట్ ఎగ్జిస్ట్ అన్నట్టు. అంటే మీరు డే టైమ్‌లో ఎప్పుడైనా ఎళ్లి అక్కడికెళ్తే పురోహితులు మామూలుగా చర్చ్ వెడ్డింగ్ లా చేసేస్తారు. యాక్చువల్లీ వాళ్ళు టోపీలు కూడా పెట్టుకుంటారు గ్రూమ్. కానీ ఇదేంటంటే ఆర్య సమాజ్‌లో పంతులు గారు వైదిక వివాహం టైప్ లో జరిపించారు అన్నట్టు. అంటే మాకు హోమం ఉంటుంది, సప్తపది విచ్ ఇస్ లైక్ 7 స్టెప్స్ అన్ని. 7 అంటే steps. అవి చేసినప్పుడు ఆ హోమం ఏదైతే ఉందో అది కొంచెం యూజువల్లీ హాల్స్ అసలు ఒప్పుకోరు. దేవర్ లైక్ సార్ వెంటిలేషన్ పోతది, మళ్ళీ మేము ఫిల్టర్స్ మార్చాలి, ఇది మార్చాలి, సో ఎక్స్ట్రా అవుతుంది, ఇది ఇది అవుతుంది అన్నారు. మీరు కపుల్ ఆఫ్ టైమ్స్ హోమం మెన్షన్ చేశారు కదా. మీరు ఎక్స్‌పీరియన్స్ అంతా వెళ్ళిన తర్వాత కుడ్ యూ టెల్ ద హోమం సిగ్నిఫికెన్స్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్? సో హోమం ఏంటంటే బేసిక్లీ అంటే దట్ ఈస్ వ్యూడ్ యాజ్ ఎ డైరెక్ట్ వర్షిప్ టు గాడ్. సో వాట్ ఎవర్ వి ఆఫర్ టు హోమం విచ్ ఇస్ లైక్ ఆఫరింగ్ టు అగ్నిదేవుడికి ఆఫర్ చేస్తే ఇంకా మిగిలిన దేవుళ్ళకి కూడా ఆఫర్ చేసినట్టు. అందుకే ఇంకా ఋషి వాళ్ళు వీళ్ళంతా యాగాలు యజ్ఞాలు అవన్నీ చేసేవాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే మేము ఇలా చేస్తున్నాము, ఇది ఒక ఆస్పిషియస్ థింగ్, మేము స్టార్ట్ చేసాము, ఇప్పుడు మా ఫస్ట్ యాగం అన్నట్టు మేము చేస్తున్నాం అన్నట్టు. సో ద హోమం హ్యాపెన్స్ ఆఫ్టర్ వి డూ ద సప్తపది, వి డూ జీలకర్ర బెల్లం అన్నట్టు మా దాంట్లో. అండ్ ఇట్స్ ఆల్సో యాక్ట్స్ యాజ్ లైక్ ఏ ప్యూరిఫైయర్ అన్నట్టు. అంటే మేము అంటే అగ్నిలో అంటే ఇట్స్ అగ్ని డిస్ట్రాయర్ గానీ అగ్ని ఈజ్ ఆల్సో వ్యూడ్ యాజ్ ప్యూరిఫైయర్ ఇన్ హిందూ మెథాలజీ కదా. సో మేము ఒక ఆస్పిషియస్ థింగ్ జరిపిన తర్వాత వీఆర్ స్టార్టింగ్ అవర్ జర్నీ యాజ్ ప్యూర్ యాజ్ పాసిబుల్. ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ అ జర్నీ యాజ్ ప్యూర్ యాజ్ పాసిబుల్ హోమం చేస్తాం. ఇట్స్ లైక్ సింబాలిజం. ఐ సీ. ఐ థింక్ మనం ఇంకా కొంచెం డీప్ గా డిగ్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ ఎ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ వెల్. ఊరికే చేయరు అనుకుంటా. ప్రాబ్లీ ఇట్స్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్ ఆర్ వెన్ దే స్టార్టెడ్ యాగం లైక్ మేబీ thousands of years back
బ్యాక్, అప్పుడు మనం లేం కదా. ఏదో ఒక రీజన్ ఉండాలి. సమ్‌హౌ ద రీజన్స్ జస్ట్ గాట్ లాస్ట్, ఆర్ మనకు తెలీదేమో. ప్రాపర్ పురోహితులతో మాట్లాడితే వాళ్ళు చెప్పగలరేమో ఎందుకసలు యాగం చేస్తారు అని. బట్ ఫర్ నౌ త్రూ యువర్ ఎక్స్‌పీరియన్స్ యూ థింక్ దట్ ఒక మంచి శుభకార్యం చేసాం అండ్ వి వాంట్ టు సిగ్నిఫైయింగ్ ఇట్ సేయింగ్ దిస్ సింబలైజెస్ ప్యూరిటీ అండ్ దట్స్ వై యూ డిడ్ ఇట్. అంతే కదా? యా గాట్. మాది ఇప్పుడు ట్రంప్ 100K రూల్ అయిన తర్వాత ఎవరైనా ట్రంప్ పేరు ఎక్కడో విన్నానే. ఎప్పుడో వదిలేసిన యుఎస్ఏ. Yeah. సో ట్రంప్ ట్రంప్ 100K రూల్ వచ్చిన తర్వాత వీఆర్ లిటిల్ స్కేర్డ్ అన్నట్టు. అంటే అసలు మళ్ళీ వెళ్ళగలుగుతామా? అది కూడా ఒక స్టోరీ ఉంది. ష్యూర్ లెట్స్ హియర్ ఇట్. సో నాది ఎక్స్టెన్షన్ కి ఉంది అన్నమాట H1. సో ఎక్స్టెన్షన్ ఇప్పుడు అంత ఇమిగ్రేషన్ రూల్స్ అవన్నీ చేంజ్ అవుతున్నాయి కాబట్టి నా ఎంప్లాయర్ ఫైల్ చేయట్లేదు అన్నమాట. అంటే యూజువల్లీ 4 months 5 months ముందు కూడా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు కదా. సో చేయమని అడుగుతుంటే దేవర్ డిలేయింగ్ ఇట్, బట్ చెయ్యను అని అయితే ఏం చెప్పట్లేదు. నేనేమో తొందరగా కావాలి సో దట్ మేము ముందు నుంచే ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవచ్చు. అసలు వీసా అపాయింట్మెంట్ గురించి అయినా అండ్ టికెట్స్ అయినా అండ్ మ్యారేజ్ మండపం గురించి. సో 2 days లో నా వీసా ఎక్స్పైర్ అవుతుంది అన్నప్పుడు నా ఎక్స్టెన్షన్ సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన నెక్స్ట్ డే 100K రూల్. ఆ 100K రూల్ కూడా క్లియర్ గా స్టేట్మెంట్ పాస్ చేయలేదు కదా. అంటే అవుట్ క్యాప్ వాళ్ళకా లేకపోతే ఎక్స్టెన్షన్సా ఏంటి అనేది అసలు ఏమీ చెప్పలే. ఎడ్జ్ లో పాస్ అయింది అనమాట నాది. సో ఈ రోజు సబ్మిట్ చేశారు. నెక్స్ట్ డే ఈ రూల్ చెప్పారు, క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఆ నైట్ అంతా అర్థం కాలేదు. అంటే నాది ఏ పూల్లోకి వెళ్తది, 100K పూల్లోకి వెళ్తదా లేకపోతే ఇప్పుడు నేను స్టాంపింగ్ ఇండియాకి వెళ్తే ఎలా ఉంటది. చాలా పాజ్ లో ఉండే. ఇప్పుడు మళ్ళీ పెళ్లి ఇక్కడ చేసుకోవాలా ఇండియాలో చేసుకోవాలా, అసలు వెళ్ళాలా వద్దా అని. ఆ 1 day మొత్తం ఈ క్లారిఫికేషన్ గురించే నైట్ అంతా ఇంకా అసలు నిద్ర లేదనమాట. ఆలోచిస్తూనే ఉన్నాం. నెక్స్ట్ సాటర్డే ఫ్రైడే ఈ రూల్ చెప్పారు, క్లారిఫికేషన్ లేదు. సాటర్డే క్లారిఫై చేశారు. సాటర్డేనో సండేనో మరి మండేనో. అంటే ఆ వీకెండ్ అంతా నేనే కాదు చాలా మంది కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు కదా. సో మండే క్లారిటీ వచ్చాక నాది ప్రీమియం వేశారు. 1 week లో వచ్చేసింది, రిసిప్ట్ వచ్చింది. అండ్ ఆ నెక్స్ట్ 1 week లో ఆ కాపీ ఫిజికల్ కాపీ వచ్చేసింది. ఇంకప్పుడు నేను కృష్ణ మాట్లాడుకున్నాం, ఇప్పుడు నువ్వు చెప్పు ఏం చేద్దాం, ఇండియా వెళ్దాము కాన్ఫిడెంట్ గా వెళ్దాము అంటే వెళ్ళేసి పెళ్లి చేసుకొని వద్దాము. అండ్ తర్వాత ఇండియా వెళ్ళాక ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నా గానీ ఇద్దరం కలిసి చూసుకుందామా అంటే ఈసారి నువ్వు చెప్పినట్టు చేద్దాం, ఎట్లయితే అట్లా అవుతుంది, ఆల్ ఇన్ చేసేసి వెళ్దాము అని చెప్పి కృష్ణ అన్నారు. సో ఆ అన్న నెక్స్ట్ మినిట్ మాకు మండపం దొరికింది. అంటే యూజువల్లీ 2 dates అనుకున్నాం మేము నవంబర్ లో. ఫస్ట్ మాకు మా ఇద్దరి పేరు మీద ఒక్క క్వశ్చన్ మండపం స్టోరీ వినే ముందు, మీ ఇద్దరికి మరి భయం అనేది ఉంటది ఎవరికైనా సరే. మీకు భయం వేయలేదా? ఒకవేళ ఆబ్వియస్లీ మీరు డిస్కస్ చేసి ఉంటారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒకవేళ వన్ ఆఫ్ us couldn't get back into the country, అప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఏమైనా డిస్కస్ చేసుకున్నారా? యా అంటే ఎవరికి ప్రాబ్లం ఉన్నా ఇంకో పర్సన్ ఖచ్చితంగా ఇండియా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. అది పెట్టుకొని ఫస్ట్ టైం అయితే మేలోనే చేసుకుందాం అనుకున్నాం. బట్ ఐ స్టాప్డ్ ఇట్. అంటే నేను అంటే లే ఆఫ్స్ అన్ని అవుతున్నాయి. నాది I-140 ప్రాసెసింగ్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు లే ఆఫ్ అయితే బాగోదు. ఐ వాంట్ టు సేవ్ మై జాబ్. ఆ టైంలో అన్ని ఇండస్ట్రీస్ లో అవుతున్నాయి, నా కంపెనీలో అవుతే మళ్ళీ ఎందుకు, కొంచెం టైం బాగున్నాక చేసుకొని నేనే ఆపే అన్నట్టు. నాది కూడా మా ఎంప్లాయర్ కూడా ఇప్పుడు మేలో వెళ్తే మే జూన్ లో నేను రిటర్న్ అవుతాను కదా, నాది సెప్టెంబర్ కి అయిపోతుంది. సో వాళ్ళు కూడా సజెషన్ ఏమి ఇచ్చారు అంటే నువ్వు బెటర్ ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకొని స్టాంపింగ్ వెళ్తేనే వెళ్ళు అన్నట్టు చెప్పారు. అండ్ మా డాడీకి కూడా అప్పుడు బాగాలేదు. హీ వాస్ బెడ్ రిడన్ అండ్ హీ వాంటెడ్ టు వాక్ ఫర్ మై వెడ్డింగ్. సో అన్ని ఇలా వచ్చేసరికి వి
వర్ లైక్ మే పోస్ట్‌పోన్ చేశాను. అండ్ మేజర్ కారణం నేనే. అంటే ఐ వాస్ డ్రైవింగ్ ద పోస్ట్‌పోన్‌మెంట్. సెకండ్ టైమ్ కూడా పోస్ట్‌పోన్ చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఐ వాస్ లైక్ షీ వెయిటెడ్ ఫర్ మీ దిస్ లాంగ్. నేను నా స్ట్రగుల్స్‌తో ఉన్నప్పుడు తిను నాతో ఉంది. వీళ్ళ పేరెంట్స్‌ని ఒప్పించడానికి ఉంది. అంటే నా కోసం ఇంతుంది కదా! అండ్ తినకి అంటే చేసుకోవాలనుంటే ఇన్ అన్ అరేంజ్ మ్యారేజ్ ఆర్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ సెట్టింగ్‌లో వేరే వాళ్ళని ఎప్పుడైనా చూజ్ చేసుకోవచ్చు. అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ షీ స్టేడ్ ఫర్ మీ. తిన మెయిన్ డ్రీమ్‌ని నేను ఇంకో రెండోసారి కూడా చేస్తే తను ఇంకా డౌన్ అయిపోతదేమో అనుకుని ఐ వాస్ లైక్ హే దిస్ టైమ్ వాట్ ఎవర్ యూ సే విల్ గో ఆల్ ఇన్ చూద్దాం ఏమవుతుందో అనుకున్నా. అంటే నేను వెళ్ళిపోతే ఎట్లా అన్నట్టు ఆలోచించలేదు కానీ ఏదైనా అవుతే చూసుకుందాం అన్నట్టే ఉన్నా. అండ్ వీఆర్ బోత్ లైక్ దట్. సో అండ్ లక్కీలీ ఎవ్రీథింగ్ గాట్ అలైన్డ్ అన్నట్టు. యాజ్ షీ సెడ్ మాకు డేట్స్ దొరికాయి. డేట్స్ కి మండపం దొరికింది. మళ్ళీ తినకి వీసా స్లాట్స్ దొరికాయి. మాకు ఫ్లైట్ టికెట్లు దొరికాయి ఇన్ రీజనబుల్ రేట్. అండ్ everything went well. And అలైన్డ్. యాహ్! got aligned. Yes. And she believed me. ముందే చెప్పాక she believes in this manifestation or something. And she was like, అరే మనం ఇద్దరం అనుకున్నాం కాబట్టి అయిందిరా అంటే, లేదు నువ్వు ఎక్కువ అనుకున్నావు కాబట్టి అయింది. బట్ ఎనీవేస్ యా గ్రేట్ఫుల్. ఇద్దరం కపుల్ అనే కాదు, ఎవరైనా ఏదన్నా ఒక పనిని ఎక్కువ బిలీవ్ చేస్తూ దాని మీద ఫోకస్ చేసినప్పుడు వేరేలాగా రిజల్ట్ వస్తుంది కదా. అంటే పాజిటివిటీతో అన్నట్టు. అదే కభీ ఖుషి కభీ గమ్లో షారుఖ్ అని చెప్పినాడు చెప్తా. నేను నేను మూవీ యూనివర్స్ చూడలేదు గానీ నాకు ఇది మనం ట్రూ బ్లాక్ లో కలిసినప్పుడు లీలా గారు అన్నారు. ఐ మీన్ లీలా గారు అన్నారని మీరు చెప్పారు. ఫస్ట్ పార్ట్ లో చెప్పారు. ఇప్పుడు లీలా గారు బ్రీఫ్ గా ఇప్పుడు సెకండ్ పార్ట్ లో కూడా చెప్తున్నారు. లీలా గారు ఒక్కసారి మళ్ళీ మన ఆడియన్స్ కోసం మళ్ళీ అది చెప్తారా? అంటే యూజువల్లీ ఇప్పుడు ఏదైనా పని చేసే ముందు నెగటివ్ థాట్స్ పెట్టుకోకుండా ఫుల్ బిలీఫ్ అనేది, అంటే ఈ పని జరగాలి, ఇలా అవ్వాలి, ఇలా అవుతుంది అని పాజిటివ్ గా అనుకొని ఫుల్ కాన్ఫిడెన్స్ తో అందరము దానికోసమే ప్రే చేసినట్టు అవుతుంది కదా. సో అట్లా పాజిటివిటీ ఎక్కువ వస్తదేమో అని నేను ఎక్కువ నమ్ముతా. బట్ మనం చేసే పనులు కూడా దానికి అలైన్ అయ్యి ఉండాలి నేను కూడా నమ్ముతా. ఓకే. సో బేసిక్‌లీ మన పెళ్లిగోల కాంటెక్స్ట్ లో ఎవరైనా సరే కపుల్ ఉంటే ఇద్దరు ఇది ఖచ్చితంగా అవుతది అని ముందుకు వెళ్తే అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయని అంటున్నారు. యా అలాంటి కాంటెక్స్ట్. అండ్ మీరు నమ్మి ముందుకు వెళ్ళారు. యా ఇట్స్ నైస్ టు హావ్ పీపుల్ లైక్ యూ. కృష్ణ గారు నేను చాలా లక్కీ అనిపిస్తుంది కదా. అవును. బేసిక్‌లీ నాకు చిన్న ఇలా ఉంటాయన్నమాట నా రిక్వైర్మెంట్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కొంచెమైనా స్మార్ట్ అయ్యి ఉండాలి అని అనుకుంటా అన్నమాట. ఎందుకు అనంటే అన్ని సిచ్యువేషన్స్ లో నేను ఆలోచించలేను. నేను డౌన్ ఉండేటప్పుడు నాకు కొంచెం హెల్ప్ కావాలి అనేటట్టు ఉంటది. సో విచ్ ఇస్ వన్ ఆఫ్ మై ప్రైమరీ రిక్వైర్మెంట్స్ అన్నమాట. లైఫ్ లో నావిగేట్ అవుతున్నప్పుడు మనకు కావాలి ఒక డీసెంట్ ఇంటెలిజెంట్ పర్సన్ లైఫ్ లో ఉండాలి. ఇన్ ద సేమ్ టైం ఇది ఒక సార్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అన్నమాట. లెట్స్ కాల్ ఇట్ లైఫ్ ఇంటెలిజెన్స్. మనం ఎప్పుడు ఇంటెలిజెన్స్ అండ్ వర్క్ లోనే చూస్తాం కదా. లీలా గారు లాంటి వాళ్ళు ఏంటి అని అంటే ఆన్ ఏ హై లెవెల్ వచ్చేసి హే ఏం కాదు, ఓకే ఇద్దరు నమ్ముదాం ముందుకెళ్దాం అని నడిపిస్తూ ఉంటే బాగుంటది. ఇక్కడ చూసారా, మీరు ఒక ఆస్పెక్ట్ లో డౌన్ ఉండేటప్పుడు ఆవిడ ఏం కాదు ముందుకెళ్దాం నడుద్దాం అనేది ఆవిడ డ్రైవ్ చేశారు. ఇట్స్ నైస్. కాన్వర్సేషన్ తో నాకేమన్నా మీరు కూడా నాలా కొంచెం లైక్ వాట్ ఇఫ్ అంటే అన్ని సినారియోస్ కి ప్రిపరేషన్ ఉంటే బాగుంటుంది కదా. అంటే వీ నీడ్ సమ్ డేటా టు సే దట్ హే దిస్ ఇస్ గుడ్. బట్ దేర్ ఆర్ ఫ్యూ సిచ్యుయేషన్స్ వేర్ లైక్ ఓకే వీ టేక్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్ అండ్ మనసులో ఏమీ లేకుండా ఒక పార్ట్నర్ లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకునే పార్ట్నర్ విత్ పాజిటివిటీ అలా తీసుకునే పార్ట్నర్ వచ్చినప్పుడు అన్ని అలైనట్టు కనిపిస్తాయి అన్నట్టు. నేను ఎప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇప్పుడైతే వెన్ ఐ సా దట్ ఐ వాస్ లైక్ డామ్ దిస్ ఇస్ సంథింగ్ అని. వెల్ సెడ్ చాలా బాగా చెప్పారు. లీప్ ఆఫ్ ఫెయిత్ ఎగ్జాక్ట్లీ. అది చాలా మందికి అలవాటు ఉండదు. ఇలా లైఫ్ లో లీలా గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు అలవాటు అవుతాయి అన్నమాట. హోప్ఫుల్లీ విల్ లెర్న్ ఫ్రమ్ యూ. లీలా గారు మీరు ఏదైతే చెప్పారో ఐ ట్రై టు ప్రాక్టీస్ దట్ మోర్. ఎక్కడైతే లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకోవాలో ఐఎమ్ నాట్ దట్ పర్సన్. రేర్ గా తీసుకుంటా లీప్ ఆఫ్ ఫెయిత్, బట్ ఐ థింక్ ఐ షుడ్ డూ ఇట్ మోర్. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ us and teaching us that. Okay, yeah. Back to the wedding part. మీ వెడ్డింగ్ లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? ఐ థింక్
సప్తపది అంటే 7 అడుగులు వేస్తున్నప్పుడు వాస్ ద మోస్ట్ మెమరబుల్ అన్నట్టు. అంటే అప్పుడైతే నేను ఎవరి గురించి ఆలోచించలేదు. ఇట్స్ లైక్ నేను లీలా పంతులు గారు చెప్తున్నది అంటే ఈ అడుగు ఎందుకు వేస్తున్నాం, ఈ అడుగు ఎందుకు వేస్తున్నాం. ఐ వాస్ జస్ట్ దేర్ అండ్ ఐ గాట్ ఎమోషనల్ డ్యూరింగ్ జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు అండ్ కన్యాదానం చేస్తున్నప్పుడు. సో ఐ థింక్ టాప్ 3 అయితే అది. అందులో బెస్ట్ అంటే మళ్ళీ నేను చూసుకోవాలి మళ్ళీ. దట్స్ ఇట్స్ ఓకే. బిన్ యా ఐ కుడ్ విజువలైజ్. బాగుంది, బాగా చెప్పారు, బాగా అనిపించింది విన్నప్పుడు. లీలా గారు మీకు? నాకు ఆ ప్రాసెస్ లో నేను హ్యాండిల్ చేసింది అంటే తను నన్ను హ్యాండిల్ చేసింది అది ఎక్కువ నాకు మెమరబుల్ మూమెంట్స్ అనిపిస్తది. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా నాకైంది కృష్ణకి అనిపిస్తే తను జంపిన్ అయ్యి హ్యాండిల్ చేశారనమాట. నాకు ఈ పెళ్లి ప్రాసెస్ కన్నా ఆ పెళ్లి చేసుకునే టైంలో మా ఇద్దరికి మూమెంట్స్ బాగా మెమరబుల్ గా అనిపిస్తుంది. చెప్పాలంటే నేనే అంత ఎక్కువ తన గురించి ఆలోచించలేదు అని అనిపిస్తుంటది. ఎందుకంటే నా చుట్టూ చాలా థింగ్స్ ఉన్నాయి. అవే నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా అన్నట్టు ఫీల్ అయ్యా. మా డాడీ కూడా ఒకటి అబ్జర్వ్ చేశారు. ఎక్కడ అంటే మేము పెళ్లి చీరల షాపింగ్ కి వెళ్ళినప్పుడు అంటే అది ఆ డెసిషన్ తీసుకోవటం కూడా చాలా కష్టం కదా. అంటే చీర సెలెక్ట్ చేసుకోవటం అనేది. యా సో మా మదర్ మా సైడ్ వచ్చిన వాళ్ళందరూ ఇది బాగుంటది అంటే స్పేస్ లేకుండా అండ్ వాళ్ళ ఒపీనియన్స్ నాకు చెప్తున్నారనమాట. అంటే నాకంటూ సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం స్పేస్ లేదన్నట్టు అనిపించింది. అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని కాదు కానీ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. బట్ నేను ఆ టైంలో కొంచెం ప్రెషర్ ఫీల్ అయ్యా. తనకి అది వెంటనే అర్థమైంది. తను నా దగ్గరకు వచ్చి పక్కకు తీసుకెళ్లి ప్రెషర్ ఏం ఫీల్ అవ్వకు, టైం తీసుకో, నీకు నచ్చిందా లేదా. అది మా డాడీ నాతో మాట్లాడటం చూసారనమాట. అండ్ షాపింగ్ అయిపోయింది. తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మేము మా ఇంటికి బయలుదేరాం. డాడీ కార్ లో కూర్చొని ఈ మాట చెప్పారు. ఇలా అన్నారు కృష్ణ, నాకు చాలా నచ్చింది నాన్న, తను నీ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి అప్పుడు కూడా డాడీ కొంచెం ఎమోషనల్ అయ్యారనమాట. ఆఫ్ కోర్స్. చాలు ఇంకా ఆ ఫాదర్ కి ఇంకేం కావాలి అసలు. ఆయన హ్యాపీగా రోజు పడుకుంటారనమాట. అయ్యో మా అల్లుడు సూపర్ బంగారం. ఇప్పుడు అది కూతురైనా అంతే, చెల్లైనా అంతే తెలుసా. ఇప్పుడు నా కజిన్ సిస్టర్స్ ఉన్నా సరే నేను ఎప్పుడు అదే అంట. పేరెంట్స్ అవి ఇవి అంటూ ఉంటే లేదు లేదు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి మీరు హ్యాపీగా పడుకుంటున్నారు అని చెప్పి. సో కమింగ్ బ్యాక్ టు హియర్ ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్. కృష్ణ గారు ఆ మూమెంట్ లో మీరు ఒక మాట అన్నారు చూసారా, ఎక్కడికో వెళ్ళిపోయారు అనమాట పక్కకు తీసుకెళ్ళి. పక్కకంటే యాక్చువల్లీ వీళ్ళ మమ్మీ వినేటట్టే చెప్పాను. కానీ ఐఎమ్ లైక్ యాక్చువల్లీ అంటే నేనేమనుకున్నా అంటే తిను చూస్తుంది అండ్ ద సేల్స్ మెన్ వేర్ లైక్ దే ఆర్ ట్రైంగ్ టు సెల్ ద శారీ విచ్ కాస్ట్ లైక్ అంటే thousands of rupees వాట్ ఎవర్ లాక్స్ కానీ అక్కడ ఏంటంటే తిను మాట్లాడే లోపు ఇది మీకు బాగుంది మేడం, ఇది మీకు బాగుందమ్మా అనేసి అందరూ అనడము. మళ్ళీ ఇంకొక చీర అంటే దానికంటే ఇది తను ఇంకా తనకి విండో ఆఫ్ థింకింగ్ లేదు, విండో ఆఫ్ ట్రయింగ్ లేదు అన్నట్టు. ఇంకా పక్క తీసుకొచ్చి ఓకే అందరు బయాసెస్ వస్తాయి, నీకు అనిపించాలంటే నువ్వు యూ ఎదర్ టేక్ ఎ ఫ్రెండ్ హూ గివ్స్ యూ స్పేస్ ఆర్ యూ ట్రైడ్ యువర్ సెల్ఫ్, మేము కూడా వెళ్తాము అన్నట్టు ఐ టోల్డ్ హర్ అన్నట్టు. నైస్ నైస్. లీలా గారు మీరు చెప్పండి. విమెన్ కి సచ్ ఎ బిగ్ డెసిషన్ కదా పెళ్లి సారీ అనేది. చాలా అంటే నేను ఫస్ట్ ఇక్కడి నుంచే షాప్ చేద్దామా అని చూసాను. బట్ మనసు ఒప్పట్లేదు అనమాట. టైం తక్కువ ఉంది. ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటదా అని. బట్ స్టిల్ వెయిట్ చేసి ఒక 3 days తిరిగినట్టున్నా. 3 days కి శారీ దొరికింది. మా 3 days తిరిగారా? మా అత్తయ్య ఏమన్నారంటే నువ్వు 3 days తిరిగావంటే మా అబ్బాయి అయిపోయాడు, మా అబ్బాయి పని అయిపోయాడు. యూజువల్లీ నేను చాలా క్విక్ గా డెసిషన్స్ తీసుకుంటా. అంటే డ్రెస్సెస్ ఈ సెలెక్షన్ లో చిన్నప్పటి నుంచి మా సిస్టర్ మేము షాపింగ్ కి వెళ్తే మా డాడీ మమ్మీతో, మా డాడీకి నా మీద చాలా నమ్మకం. ఇది తొందరగా సెలెక్ట్ చేసేసుకుంటది, దానికి ఒక అంటే సెలెక్ట్ చేసుకుంటే క్విక్ గా సెలెక్ట్ చేసుకుంటది, లేకపోతే అసలు తీసుకోదు అన్నట్టు ఐడియా ఉంది. మా డాడీ వాజ్ లైక్ మా సిస్టర్ ది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటది, తను సెలెక్షన్ లేట్ చేస్తది కానీ లీలా ఫాస్ట్ గానే చేస్తది అన్న ఇంటెన్షన్ తో మార్నింగ్
మార్నింగ్ మేము హైదరాబాద్‌కి కొంచెం 3 అవర్స్ దూరంలో ఉంటాం. మార్నింగ్ బయలుదేరాం. ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాము అన్న దాంట్లో ఉన్నాం. కానీ చీర కోసమని హైదరాబాద్‌లో 3 డేస్ స్టే చేయాల్సొచ్చింది. మా డాడీ అన్నారు, "ఏంటి నువ్వే తొందరగా సెలెక్ట్ చేసుకుంటావు అనుకున్నా. కానీ 3 డేస్ చేసావు కదా నాన్న" అని. లాట్ ఆఫ్ ప్రెషర్. ఐ గెట్ ఇట్. కృష్ణ మీరెంత టైం స్పెండ్ చేశారు మీ అవుట్‌ఫిట్ నాది మీద? నేను అరగంటలో అరగంట? అరగంట. Yeah. సో వివర్ లైక్ ఐ వాజ్ లైక్ తిను అంటే పెళ్లికి తినకి చాలా మంచి అంటే షీ వాజ్ లైక్ వెరీ మచ్ ఇన్వెస్టెడ్ ఇన్ టు ద ఐడియా ఆఫ్ మ్యారేజ్ కదా. నాది ఏంటంటే మేము ప్రేమ దొరికితే చాలు. నాది అంత ఏమంటారు Not a big deal. Let her get నాట్ the ఎ బిగ్ attention డీల్. and యా లెట్ హర్ గెట్ ద అటెన్షన్. అండ్ నా ప్రేమ దొరికింది. ఐ వాజ్ లైక్ ఓకే లెట్స్ ఫోకస్ ఆన్ ద ఎక్స్పెన్స్ థింగ్. అండ్ సో నేనేమనుకున్నా అంటే తిను ఎలాగైనా మంచి సెలెక్ట్ చేస్తుంది. నాది చూడడానికి బాగుంటే నాకు నచ్చితే చాలు. నేను ఫస్ట్ సెకండ్ ఏదైతే బాగా నచ్చుతుందో అది తీసేసుకుందాం అనుకున్నా. నేను ఎక్కడో ఒక రీసెర్చ్ ఆర్టికల్ చదివా హౌ టు మేక్ డెసిషన్స్ అని. సో ఐ వాంట్ టు Okay. ఇంప్లిమెంట్ దట్ అన్నట్టు. సో నేను అనుకుంది ఏంటంటే పెళ్లికి 50,000 లక్ష అవసరం లేదు. నా అంటే యాజ్ అ గ్రూమ్స్ డ్రెస్ మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ అడిగితే ఓల్డ్ సిటీలో చాలా దొరుకుతాయి. వాళ్ళు యాక్చువల్లీ పింట్రెస్ట్ యూజర్ బేస్ అంతా ఓల్డ్ సిటీలోనే ఉన్నట్టు. సో ఎవ్రీ వన్ హ్యాస్ పింట్రెస్ట్ ఇన్ దర్ ఫోన్. వాళ్ళు బాయ్ సాబ్ క్యా హోనా అంటారు. నాకు ఇది కావాలి ఇలాంటిది కావాలంటే వాళ్ళు అలాంటి రికమెండేషన్స్ చూపిస్తారు పింట్రెస్ట్ లో. వాళ్ళు పిన్స్ షేర్ చేయడం మేము అందులో మళ్ళీ లిస్టులు పెట్టడం అవన్నీ అయిన తర్వాత ఓకే వీ హ్యాడ్ దిస్. నాది ఓకే దీనికి కొంచెం మగ్గం వర్క్ ఇది ఉంటుంది ఇది కావాలి అంటే వాళ్ళు ఒక రేట్ చెప్పారు విత్ వెల్ విత్ ఇన్ 10,000 అండ్ దే గేవ్ మీ ఇన్ 10 days అన్నట్టు. మీరు పిన్స్ ఇన్ పర్సన్ చూపించారా? యా అక్కడికి వెళ్తే సో షాప్ వాడు గ్రూమ్ సైడ్ గ్రూమ్ డ్రెస్సెస్ కావాలంటే ఆయనకో పిన్స్ ఉంటాయి గ్రూమ్ డిజైన్స్ అని. ఆయన పిన్ చూపించాడు. నేను కొన్ని Oh, wow. అనుకున్నా అని చెప్పి నేను సర్చ్ చేసి నేను ఆయన పిన్ షేర్ చేశా. అండ్ ఐ వాజ్ లైక్ బాగా అనిపించింది. They're so updated using. యా దే ఆర్ సో Pinterest like అప్డేటెడ్. that. ఐ వాజ్ లైక్ నేను ఇంకా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి పిక్చర్ చూపిస్తే చేస్తారు అనుకున్నాడు. వాళ్ళే ఇంకా ముందున్నారు. ఐ వాజ్ లైక్ ఓకే ఇందుకైనా స్టాక్ పెరుగుతుందేమో అనుకున్నా. Hey, actually, let's talk about financials. మీ ఇద్దరు ఫైనాన్షియల్స్ ఎలా హ్యాండిల్ చేసుకున్నారు పెళ్లికి సంబంధించినవి? అమ్మాయి సైడ్ చేశారా లేకపోతే how did you do it? If you're comfortable sharing. సో పెళ్లి అంటే పేరెంట్స్ నుంచి ఎక్కువ ఖర్చు పెట్టించకుండా మేమే చేసుకోవాలనుకున్నాము అండ్ వీ డిడ్ ఇట్. సో సంగీత్ రిసెప్షన్ నేను పెట్టుకున్నా, తిను వెడ్డింగ్ పెట్టుకుంది. Oh, okay. Okay. You shared it that way. Okay. యా Got it. సో కృష్ణ గారు మీ సైడ్ పెళ్లికి మీకు ఈ ఇండియాలో పనులన్నీ ఎవరు చూసుకున్నారు? నాకు మా తమ్ముడు చూసుకున్నాడు. ఓకే. కజిన్స్ కొంచెం హెల్ప్ చేశారు కానీ దే వర్ లైక్ రియలీ బిజీ విత్ అంటే దే ఆర్ మెడికల్ ప్రొఫెషనల్స్ అన్నట్టు. అండ్ ఇండియాలో తెలిసిందే కదా. సో Got it. వింటర్ సీజన్ పేషెంట్స్ Got it. ఎక్కువ. యా బట్ మోస్ట్లీ మై బ్రదర్ అండ్ మీ. యా లీలా గారు మీ సైడ్ మీ ఫాదర్? యా మా ఫాదరే. మా ఫాదర్ కి అంటే ఆల్రెడీ 6 months ముందు మా సిస్టర్ పెళ్ళయింది కదా. సో Okay. మొత్తం సేమ్ అన్నమాట. సేమ్ మండపం, సేమ్ వెండర్. కొన్ని ఈవెంట్స్ లో కాపీ పేస్ట్ ఇట్లా ఆ వెండర్ ఉన్నాడు Copy కదా paste ఆ? మళ్ళీ యాక్చువల్లీ ఆ పెళ్లి అవుతున్నప్పుడే అంటే మేము మేకి పెళ్ళి అనుకున్నప్పుడు మండపానికి అడ్వాన్స్ ఇచ్చేసాం అనమాట. అడ్వాన్స్ ఇచ్చి nice. డేట్ అనుకున్నాక అది పోస్ట్పోన్ అయింది. సో ఆ అడ్వాన్స్ అలానే ఉంచేసాము. అండ్ వాళ్ళకి మా సిస్టర్ పెళ్లి జరిగినప్పుడు ఇంకో పెళ్లి కూడా ఉంటది. సో 2 పెళ్లిళ్ళకి చేయాల్సి వస్తది. మీరు అలా కూడా మేము నెగోషియేషన్ చేసుకున్నాం అనమాట. సో ఇంకొక ఈవెంట్ కూడా వాళ్ళకి వస్తుంది అంటే కొంచెం తగ్గించటం అండ్ చూసి వేయటం ఇవన్నీ జరిగాయి. సో మా సైడ్ ప్లానింగ్ ఈ ఈవెంట్ కోసం మండపం ఇవన్నీ ప్లానింగ్ అయితే అవ్వలేదు కానీ మిగిలినవన్నీ మళ్ళీ మా సిస్టర్ ఇష్టం ప్రకారం తనవి ఉంటాయి కదా, నాకు నచ్చినట్టు నావి ఇవి మేము ప్లాన్ చేసుకున్నాం అంతే. సో ఫస్ట్ ప్లానింగ్ అంతా నా పెళ్లిలో కూడా సేమ్ ప్లానింగ్ వాడాం. Nice, సో nice. మా డాడీ వాళ్ళకి కొంచెం అంత స్ట్రెస్ అవ్వలేదు. అంటే ఆల్రెడీ అన్ని తెలుసుకొని ఉన్నారు, ప్రాసెస్ ఏంటి, ఎవరితో Yeah. మాట్లాడాలి ఏంటి అనేది. కృష్ణ గారు చెప్పినట్టు కాపీ పేస్ట్. అంటే Yeah, సో that's ఇప్పుడు nice. వీళ్ళింట్లో ఫస్ట్ పెళ్లి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది. నెక్స్ట్ అన్ని పెళ్లికి ఈజీ ఈజీ అవుతుంది.
లీలా గారు, ఐ థింక్ మీరు లాస్ట్ టైమ్ మీట్ అయినప్పుడు మీ సంగీత్ గురించి చెప్పారు. ఒక మెమరబుల్ మూమెంట్ అని చెప్పి విత్ ద ప్రపోజల్ అండ్ ఆల్. అదొక్కసారి చెప్తారా? తను నాకు మ్యారేజ్ ప్రపోజల్ రింగ్ ఇచ్చాడు యుఎస్ లో. సో నేను ఎప్పటి నుంచో తనకి రింగ్ ఇవ్వాలి అని అనుకున్నా, ప్లాన్ చేసుకున్నా. బట్ నాకేమనిపించిందంటే సంగీత్ లో అది ప్లాన్ చేస్తే బాగుంటది అన్న ఐడియా వచ్చి నేను అప్పటి నుంచి ఈ సంగీత్ లో రింగ్ ఇవ్వటం అనేది తన కజిన్స్ తో ప్లాన్ చేస్తున్నా. సో మేలో పోస్ట్పోన్ అయింది, నవంబర్ లో అయినప్పుడు కూడా పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యి సంగీత్ డేట్ ఫిక్స్ అవ్వగానే కజిన్స్ అందరూ నన్ను అడిగారు ఏంటి మరి ఎట్లా ప్లాన్ ఏంటి అని చెప్పి. సో సంగీత్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం నాకు అసలు డాన్స్ రాదు, బట్ స్టిల్ తిన కోసం డాన్స్ వేయాలి అని ప్రాక్టీస్ చేస్తుండే. మేమిద్దరం ఒకటే కొరియోగ్రాఫర్ దగ్గర ప్రాక్టీస్ చేస్తుంటే నేను ఒక సాంగ్ డాన్స్ వేస్తూ తనకి రింగ్ ఇద్దాము అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం. ప్రాక్టీస్ అప్పుడు తిని కూడా ఉన్నారు. నేను కొరియోగ్రాఫర్ ఏం మాట్లాడుకున్నామంటే ఈ డాన్స్ స్పెషల్, నువ్వు చూడకూడదు అని చెప్పి తినని బయటికి పంపించి సో అప్పటికప్పుడు ప్లాన్ చేస్తాం అనమాట ఒక 1 hour లో. అండ్ తను కూడా నాకు రింగ్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ కజిన్స్ తో ప్లాన్ చేస్తున్నాడంట. ఈ విషయం నాకు తెలియదు. సో ఈ మధ్యలో కజిన్స్ ఇటు నాతో మేనేజ్ చేశారు, ఇటు తనతో మేనేజ్ చేశారు. తన విషయం నాకు తెలియకుండా, నా విషయం తనకు తెలియకుండా. సంగీత్ లో నేను డాన్స్ వేస్తూ స్టేజ్ కిందకి వెళ్ళి తినకి రింగ్ ఇవ్వటానికి అని చెప్పి వెళ్ళగానే తిను షాక్ అయ్యాడనమాట. తను ఒక మూమెంట్ లో ఇద్దాము అని చెప్పి పాకెట్ లో పెట్టుకొని ఉంచుకున్నారు రింగ్. నేను అక్కడ రింగ్ ఇచ్చటం చూసేసి షాక్ అయ్యి అప్పటికప్పుడే తను కూడా రింగ్ తీసి ఇచ్చి మళ్ళీ మాకొక ప్రపోజల్ సీన్ అయింది. సో ఆ మూమెంట్ లో నాకు చాలా ఎమోషనల్ అయ్యి నేనైతే అక్కడే ఏడ్చేసా. బ్యూటిఫుల్. మీరు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మీకు రివర్స్ లో ఒక సర్ప్రైజ్ వచ్చింది. మేము అంటే తిన క్యాలీ వచ్చినప్పుడు ఒకసారి యోసిమేటి వెళ్ళాము. సో వీఆర్ హైకింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అన్నట్టు. అయితే ఒక పాయింట్ లో అంటే పక్కన ఎవరు లేరంటే తిను గట్టిగా ఐ లవ్ యూ చెప్పు అన్నట్టు మామూలుగా ఏదో చిన్న జోక్ లా అనింది అన్నట్టు. నేను మామూలుగా అంటే తిను నాకు నిక్ నేమ్ బల్పిస్ట్ అంటది, బల్బ్ ఎక్కువ ఉంటది అన్నట్టు. సో నేను పబ్లిక్ డిస్ప్లేస్ ఆఫ్ ఎఫెక్షన్ సో నేను పబ్లిక్ డిస్ప్లేస్ ఆఫ్ ఎఫెక్షన్ ఇక్కడ నేను చూపించను పద అనుకొని ఐ వాజ్ లైక్ ఏమంటారు కిల్లికజ్జల్ లాగా వి వర్ డూయింగ్ అన్నట్టు. కానీ అది నాకు మైండ్ లో ఎక్కడ ఉందన్నట్టు. సో తిను అందరి ముందు అంటే ఇలా ఐ లవ్ యూ చెప్పమంది కదా, అది సడన్ గా సంగీత్ లో చెప్తే ఎలా ఉంటది. అండ్ మనం అంటే వెస్టర్న్ అంటే ముందు ఇచ్చిన ప్రపోజల్ రింగ్ కాకుండా ఎంగేజ్మెంట్ గా పెళ్ళప్పుడు వంక రింగ్ అని పెడతారు కదా, వంకీ రింగ్, సారీ. సో అది ఇస్తే ఎలా ఉంటది అనుకొని నేను అనుకున్నా వంకీ రింగ్ ఇద్దాం అనుకో. లాస్ట్ లో అంటే మళ్ళీ కజిన్స్ తో ప్లాన్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే వంకీ రింగ్ ఇవ్వకూడదు అని. అంటే డే బిఫోర్ సంగీత్ అంటే అది వెడ్డింగ్ అప్పుడే ఇస్తారంట ట్రెడిషనల్ వైజ్. సో ముందే ఇస్తే ఎలా ఉంటుందో తెలియదు అన్నట్టు నాకు ఇప్పుడు డే బిఫోర్ సంగీత్ తెలిసింది. సో ఐ వాజ్ లైక్ ఓకే వంకీ రింగ్ కాకుండా రేపు అంటే సంగీత్ ఈవినింగ్ అయితే నేను మధ్యాహ్నం వెళ్ళి ఐ బాట్ అనదర్ రింగ్. అండ్ దెన్ మేము ఫోటోగ్రాఫర్స్ కూడా చెప్పాం, ఫోటోగ్రాఫర్స్ కి నేను చెప్పా అంటే తిని కూడా తర్వాత చెప్పిందని నాకు తెలిసింది. సో బ్రో నేను ఒక రింగ్ ఇవ్వబోతున్నా, జస్ట్ క్యాప్చర్ హర్ ఎమోషన్స్ అన్నట్టు. సడన్ గా తిను కూడా ఫోటోగ్రాఫర్స్ తో మాట్లాడుతున్నా, నేను రింగ్ ఇస్తాను తన ఎమోషన్స్ క్యాప్చర్ చేయండి. సో ఈమె సడన్ గా పైకి వెళ్ళి తిను డాన్స్ వేసింది, అంటే సింగిల్ డాన్స్ అని తిను వేసింది ఆఫ్టర్ మైండ్. సో వేసి వెనకాల నా ఫోటోలు వస్తున్నాయి, తినేమో సాంగ్ వేసిన తర్వాత కిందకి వస్తుంది, చేతిలో పువ్వు పెట్టుకుంది, షీ నెల్ డౌన్ అన్నట్టు. దెన్ ఐ వాజ్ లైక్ ఐ గాట్ హర్ అప్, ఐ గాట్ ఎ మైక్ అండ్ ఐ వాజ్ లైక్ ఐ చోజ్ వెల్. డామ్ యూ కజిన్స్, నా రాజ్యంలో ఎన్ని కుట్రలు. బట్ ఇప్పుడు గుర్తుందా మనం యోసిమేటిలో మాట్లాడుకున్నప్పుడు ఇలా అయింది. సో ఇప్పుడు చెప్తున్నా, అందరి ముందు చెప్తున్నా నువ్వు అన్నట్టే ఐ లవ్ యూ. ఇంకా
మనమే, ఇంకా ఎవరు లేరు అంటే షీ వాస్ లైక్ ఇంకా అన్ని తను చాలా ఏడ్చింది. దెన్ అంటే అప్పటికి మా పక్కన డీజే కూడా ఆయన అందుకున్నాడు. క్యూంకి తుమ్ హీ హో వెనకాల వేసాడు. అండ్ ఐ డోంట్ నో, దే వర్ లైక్ రియలీ స్పాంటేనియస్. పైన ఫైర్ వర్క్స్ కూడా వెళ్ళి అన్నట్టు. అండ్ వి గాట్ దట్. అంటే షీ లిటరలీ అంటే తిను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఏమో నేను కింద అలా అనేసరికి తినకు కూడా ఏడుపు వచ్చింది. ఇంకా నాకు కూడా గెటప్ అన్నట్టు. నైస్ నైస్. ఇట్స్ అ వెరీ మూవీ లైక్ సీన్, యెట్ వెరీ మెమరబుల్. అన్ని అలా కలిసి వచ్చేసాయి. వావ్! ఇదంతా అందరి ముందే అయిందా? యాహ్! Yeah, yeah, yeah. Yeah. అండ్ అసలు ఇది కూడా నాని ఏమైందంటే మేము సంగీత్‌కి వీళ్ళ ప్లేస్‌కి వచ్చామన్నమాట. సో, మా ఇంటి నుంచి. అది 3 ఓకే. అవర్స్ అవే. నేనెప్పుడో ఇండియాకెళ్ళిన 1 వీక్‌కి నేను కపుల్ రింగ్స్ తీసుకున్నా అన్నమాట. నాకు గూడా తీసుకున్నా. సో, అవి 2 మా ఇంట్లో ఉంచాము. సో, నేను డాన్స్ ప్రాక్టీస్‌కని ముందే వెన్యూ దగ్గరికి 2-3 డేస్ ముందొచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాం. నేను మా పేరెంట్స్‌కి ఆ రింగ్స్ తీసుకొని రమ్మని చెప్పా అన్నమాట. సో, వాళ్ళు ఎలా మర్చిపోయారో తెలీదు గానీ, ఆ రింగ్స్ మర్చిపోయి వచ్చారు. సో, మళ్ళీ సంగీత్ రోజు మా డ్యాడీ వచ్చాక రింగ్స్ ఏవి అని అడిగితే వెతికితే దొరకలేదు. మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ మలబార్ షాప్‌కెళ్ళి మళ్ళీ సేమ్ అలాంటి కైండ్ ఆఫ్ రింగే మళ్ళీ కొనిపించుకొని తీసుకొచ్చి అంటే తినకి ఆ మూమెంట్ తనకు కూడా స్పెషల్ కదా. ఎట్లయినా తనకి ఆ మూమెంట్ ఇవ్వాల్సిందే. నేను కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు అని చెప్పి అప్పటికప్పుడు మా డాడీ ఇటు ఈవెంట్ అంతా అందరూ వస్తున్నారు, మాట్లాడుతున్నాం అండ్ యాంకరింగ్ అవుతుంది. ఆ టైంలో మా డాడీ అప్పటికప్పుడు వెళ్ళి 40 మినిట్స్ లో రింగ్ తీసుకొని వచ్చారు. రింగ్ తీసుకొని వచ్చాక అప్పుడు నేను కూల్ అయ్యా. యాహ్! వెన్ యూ ఆర్ సేయింగ్ ఆల్ ఆఫ్ దిస్, ఆల్ ఐ కుడ్ థింక్ ఈస్ ఎంత చక్కగా ఇద్దరు ఎఫర్ట్ పెడుతున్నారు అని అనిపించిందన్నమాట. విచ్ ఈస్ రేర్. త్రూ వన్-ఆన్-వన్ కాల్స్ ఐ హియర్ మోస్ట్‌లీ అబౌట్ హౌ ద అదర్ పర్సన్ ఈస్ నాట్ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్. ఇప్పుడు మీ దగ్గర మ్యాజిక్ చూసుకుంటే ఇద్దరు ఎంత చక్కగా ఎఫర్ట్ పెడుతున్నారు ఒకరి కోసం ఒకరు. అందుకే యూ ఆర్ హియర్ టుడే. అంటే థాంక్స్ ఏమో ఫర్ డూయింగ్ ఎఫర్ట్ దట్. లాగా అంటే ఐ డోంట్ నో, ఎఫర్ట్ అంటే నేను పెడుతున్నప్పుడు అది ఎఫర్ట్ లాగా అనిపించదు అన్నట్టు. ఇట్స్ ఐ డోంట్ నో, ఇట్స్ యాహ్! లైక్ ఐ ఎంజాయ్డ్ దట్ మూమెంట్. అంటే నేను ఐ నో. అంటే కొన్ని ఇట్స్ లైక్ ఏమో ప్రాబబ్లీ దిస్ ఇస్ ట్రూ ఫర్ ఎవ్రీవన్ ఏమో. ఇట్స్ యూ రియలీ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ యూ విల్ డూ సంథింగ్ అండ్ ఇట్ లుక్స్ ఎఫర్ట్లెస్ ఫర్ యూ ఏమో. ఎగ్జాక్ట్‌లీ. అందుకే అంటున్నా కదా, యూ ఆర్ ఇన్ లవ్. సో మీరు ఆ పర్సన్‌కి ఎలా అయినా హ్యాపీగా చూడాలి. అవతల పర్సన్‌ని హ్యాపీ చేయాలి. సో యాహ్! ఇట్ వుడెంట్ ఫీల్ లైక్ ఎఫర్ట్ టు యూ అట్ ఆల్. యాహ్! ఇప్పుడు చూసారు గదా నాని, అంటే నేను యూసమిటీలో నేనన్నది గుర్తుంచుకున్నారు. అంటే అలానే ఎగ్జాక్ట్‌లీ. అంటే వెంటనే అవి చెయ్యరు గానీ, అవి గుర్తుంచుకొని ఇలా స్పెషల్ మూమెంట్స్ లోనే చేస్తారు. అక్కడే నేను అదే నా టాలెంట్. యాహ్! యాహ్! ఐ కుడ్ రిలేట్ టు దట్. యాహ్! గుర్తుంచుకొని చేయడం. యాహ్! ఐ థింక్ ఐ డోంట్ వాంట్ టు కేటగరైజ్ మెన్ గానీ, ఐ థింక్ విత్ మెన్ ఆర్ వుమెన్ వెన్ ద అదర్ పర్సన్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ, గుర్తుంచుకొని ఇప్పుడు మనం అనుకునే టైమ్ ఫ్రేమ్‌లో కాకపోయినా ఖచ్చితంగా చేస్తారనుకుంటా. థాంక్స్ ఫర్ షేరింగ్ దట్. సో వన్ లాస్ట్ క్వెషన్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు వెడ్డింగ్ ప్లానింగ్, వీసా థింగ్స్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఓకే, మా సింగిల్స్‌కి మీరిచ్చే అడ్వైస్? అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఒక పర్సన్ మీద ఆ కాన్ఫిడెన్స్ వస్తే ఇప్పుడు కృష్ణ అన్నట్టు లీప్ ఆఫ్ ఫెయిత్ తో కొంచెం ఒక స్టెప్ అహెడ్ వెళ్ళి ట్రై చేసి తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ అసలు అవ్వదు అంటే మీరు ఇంకెన్ని స్టెప్స్ ముందుకెళ్ళినా అది అవ్వదు కదా. సో మీ చేతిలో ఎంత ఉందో అంత ట్రై చేసి చూడండి అన్నట్టు. ఇప్పుడు మేము కూడా అలానే ఛాన్స్ తీసుకున్నాం కదా. అంటే ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క స్టెప్ క్రాస్ అవుతూ వచ్చాం కాబట్టి ఈ రోజు ఇద్దరికి పెళ్ళయి కలిసి ఉన్నాం కదా. సో అలా భయపడకుండా స్టెప్ తీసుకోవడానికి ట్రై చేయండి అని. దట్స్ ఎ గుడ్ వన్. కొంచెం మీరు చెప్పిన దాని క్లారిటీ తెచ్చుకున్నా. నాకేం అర్థమైంది అనంటే, మీ మొత్తం స్టోరీలో చాలా దగ్గరలో మనకి క్లారిటీ ఉండదు. కొంచెం భయం వేసినా సరే లీప్ ఆఫ్ ఫెయిత్ ఒక అడుగు ముందుకేయండి అని అంటున్నారు. అంతే కదా? ఐ విల్ బీ ద డెవిల్స్ అడ్వకేట్ హియర్. తినకి నా మీద ఇష్టం చాలా పెరిగింది ఆల్రెడీ. అండ్ నాలో షార్ట్ కమింగ్స్ ఉన్నా కూడా అది డీల్ చేయొచ్చులే అనుకొని ముందుకొచ్చింది. షీ టుక్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్. కొన్ని సార్లు ఏమవుతుందంటే, అంటే నేను చూసినప్పుడు వెన్ పీపుల్ చూస్ అదర్ పీపుల్, అంటే ఇంత ఇష్టం అంతగా జనరేట్ అవ్వకపోయినా దేర్ ఇస్ నో రీజన్ టు రిజెక్ట్ కాబట్టి లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకుందాం అనుకొని వెళ్తారు. అది అప్పుడు కొంచెం ఈవెన్చువల్ గా ఏదైనా షార్ట్ కమింగ్ వచ్చినప్పుడు రిగ్రెట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో
గుడ్. బీ బ్రేవ్ ఇనఫ్ టు టేక్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్ బట్ ఫర్ రైట్ రీజన్స్ అండ్ బీ కేర్ఫుల్ అన్నట్టంట. వండర్ఫుల్లీ సెట్ కృష్ణ గారు. ఐ టోటలీ అగ్రీ. ఇక్కడ మనకి మ్యారేజ్ లో మీరు అనేది కొంచెం డీటెయిల్ గా చెప్తే 2 ఫేజెస్ ఉంటాయి. 1 Yeah. బిఫోర్ కనెక్షన్ అండ్ 1 ఆఫ్టర్ కనెక్షన్. లీప్ ఆఫ్ ఫెయిత్ బిఫోర్ కనెక్షన్ కూడా కొంచెం తీసుకోవాలి టు సీ ఇఫ్ యూ కుడ్ అసలు ఆ కనెక్షన్ ముందు వస్తుందా రాదా అని చెప్పి. ఇది పెళ్లి చూపుల ప్రాసెస్ లో అవుతుంది, ఇన్ అరేంజ్ మ్యారేజ్ ప్రాసెస్ లో. ఈవెన్ బిఫోర్ యూ ఫాల్ ఇన్ లవ్ ఇది కూడా జరుగుతుంది. అక్కడక్కడ మన షార్ట్ కమింగ్ కనిపిస్తాయి, బట్ చూద్దాం ఏమవుతుందా అని లీప్ ఆఫ్ ఫెయిత్ తో ముందుకు వెళ్తూ ఉంటాయి. విర్ నాట్ గోనా సే yes. ఇది సర్చ్ ప్రాసెస్ లో ఒకసారి ఎస్ చెప్పేసిన తర్వాత అప్పుడు ఇంకో ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇంకా వేరే సెట్ ఆఫ్ ఛాలెంజెస్ వస్తాయి. అప్పుడు వేరే టైప్ ఆఫ్ లీప్ ఆఫ్ Yeah. ఫెయిత్ తీసుకోవాలి. చాలా బాగా చెప్పారు. గ్రేట్ అడ్వైస్. మీరు ఏదో స్పెసిఫిక్ గా చెప్తారు అనుకున్నా, బ్రాడ్ గా అసలు ఒక మంచి అడ్వైస్ ఇచ్చారు. ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ టు ద షో. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దేర్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ మూమెంట్స్. అండ్ ఇన్ దిస్ ఎపిసోడ్, ఇన్ దిస్ పార్ట్ ఐ రియలైజ్డ్ యువర్స్ ఈస్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మీరు నో క్యాస్ట్ అని బట్టి అన్ని కనెక్ట్ అయ్యారు అని నాకు ఇప్పుడే తెలిసింది. సో ఇట్ గాట్ మోర్ మీనింగ్ఫుల్ ఫ్రమ్ డే 1 అంటిల్ కృష్ణ గారు మీరు ప్రపోజ్ చేసినంత వరకు. యూ ఓవర్ కేమ్ మెనీ ఛాలెంజెస్. ఒకరి కోసం ఒకరు పేషెంట్ గా ఉన్నారు. వెడ్డింగ్ కూడా వెరీ మీనింగ్ఫుల్ వేలో చేసుకున్నారు. వెడ్డింగ్ వచ్చిన వాళ్ళందరూ సచ్ ఎ ట్రీట్ టు వాచ్. అండ్ పర్సనల్లీ ఫర్ యూ ఇట్స్ మీనింగ్ఫుల్ వన్. And for both of your parents must be really happy to see. అసలు ఒక వెడ్డింగ్ టు బి ఆనెస్ట్ ఒక మీది ఒక పండగలా జరిగింది అనిపిస్తుంది వెన్ ఐ హర్డ్ అబౌట్ ఇట్. అండ్ ఆల్సో మీ యూట్యూబ్ లో అది చూసా కదా, మీరు చెప్తున్నప్పుడు వెన్ ఐమ్ ఇమాజినింగ్ ఇట్ ఒక పండగలా అనిపించింది అనమాట. ఇట్స్ సచ్ ఎ బిగ్ వన్ అండ్ ఇట్స్ సూపర్ రేర్. టిపికల్ వెడ్డింగ్ అయితే నా ఎక్స్పీరియన్స్ లో నేను ఎప్పుడు ఇలా వినలేదు, ఇలా జరగలేదు. ఐ థింక్ యూ బోత్ ఆర్ లక్కీ టు హ్యావ్ ఈచ్ అదర్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్. ఇంతకీ మీదెప్పుడు? నాది Yeah. అని అంటే డెస్టినీ. ఇంకా దట్స్ మై ఆన్సర్. Yeah. అంటే మీకేమైనా అవ్వాలి ఆఫ్ ద అంటే రికార్డ్ ఏమైనా చెప్పేది ఉందా? అదే ప్రాసెస్ అదే ప్రాసెస్ లో ఉన్నా. ప్రస్తుతానికి అయితే నో, ఎట్ దిస్ మూమెంట్ లేదు. ఐఎమ్ నాట్ Okay. టాకింగ్ టు ఎనీ వన్ రైట్ నౌ. ఐ రియలీ వాంట్ టు కమ్ ఆన్ టు ద షో యాజ్ ఎ గెస్ట్ అండ్ షేర్ మై ఓన్ స్టోరీ సూన్. బట్ దేవుడు ఇంకా నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. ఐఎమ్ జస్ట్ వెయిట్ చేస్తున్నాం మేము మీ స్టోరీ కోసం. టు బి ఆనెస్ట్ నా స్టోరీ కోసం నేను కూడా ఈగర్ గా ఈయన కూడా సేమ్ పిచ్. మా సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తాము. వామ్మో, తిను మ్యాచ్ మేకింగ్ ఈ మధ్య 6 months నుంచి అందరికి మ్యాచ్ మేకింగ్ చేస్తుంది. సో అలానే కాదు, వేరే ఎలా అయినా ఎమోషనల్ గా గానీ. తప్పకుండా నాకు 2 ways లో తీసుకుంటా, పర్లేదు. ఓకే. నా స్టోరీ రాస్తాను అని అంటే మీ ఇష్టం. ఎమోషనల్ గా హెల్ప్ చేస్తారా, మ్యాచెస్ తెస్తారా, మీ ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తారా, పర్వాలా. ఎనీవే, నైస్ క్వశ్చన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ నాని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాని.